హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీరు వినబోయే నవల 16 ఏళ్ల పాప. ఇచ్చాపురపు రామచంద్రం గారు రచించారు. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. రాధా! వంటింట్లో నుంచి కేక వేసింది సావిత్రమ్మ. వరండాలో కూర్చున్న రాధకి ఆ పిలుపు వినిపించడమైతే వినిపించింది. కానీ ఆమె పలికే స్థితిలో లేదు. ఎందుకంటే ఆమె పరవశంలో ఉంది. పారవస్యం ఎందుకంటే ఆమె చేతిలో అద్దం ఉంది. సాయంత్రం కాలేజీ నుంచి వచ్చి మొహం కడుక్కుని పౌడరు అది రాసుకుని తయారై వరండాలో అద్దం పట్టుకుని కూర్చుంటుంది. రాధ ఏ కాఫీయో తాగి అద్దం ఎదురుగా పెట్టుకుని రకరకాల భంగిమలలో తన ప్రతిబింబాన్ని చూసుకోవడం మొదలు పెడుతుంది. నుదుటి మీదకి జుట్టు లాక్కొని అంతలోనే వెనక్కి తోసుకుని చిరునవ్వులు వలకబోసి అంతలోనే సీరియస్ అయిపోయి ముఖం అటు తిప్పి ఇటు తిప్పి అలాగే రకరకాల చేష్టలు చేస్తూ అద్దంలో తన అందానికి చూసుకుంటూ మురిసిపోతుంటుంది. తన సౌందర్యానికి తనే పరవశించిపోతుంటుంది. అద్దం అదో అద్భుత ప్రపంచం ఆ అమ్మాయికి. అద్దంలో పడితే ఇంకేమీ తెలియదు ఆ అమ్మాయికి. రాధా! ఈసారి మరింత గట్టిగా కేక. ఆ కేకలో కొంచెం విసుగు, కోపము. అంది విధిలేనట్లు. వరండాలో కుర్చీలోంచే. అంతే తప్ప లేచి వెళ్ళలేదు. అద్దం ఆమెని కదలనివ్వడం లేదు. అంతలో సావిత్రి అక్కడికొచ్చింది. ఎన్నిసార్లు పిలిచినా ఊ అండమే కాని కదిలి రావేం? కసురుకుంది ఆ అమ్మాయి మీద. రాధ కోపంగా చేతిలోని అద్దం టీపై మీద పెట్టేసి లేచి నుంచుంది. ఆ వంటింట్లోకొచ్చి నేనేం చెయ్యాలి? ఉల్లిపాయలు ఒలవాలి, అరటికాయలు తరగాలి. ఉల్లిపాయలు ఒలవడం నా తరం కాదు. కళ్ళు మండుతాయి. అరటికాయలు తరిగితే చేతులు నల్లగా తయారవుతాయి. బాగుందే, ఇంత సుకుమారమైతే ఎలా? ఆడపుట్టకు పుట్టి ఉల్లిపాయలు ఒలవలేనంటేను అరటికాయలు తరగలేనంటేను ఎలా సాగుతుంది? మనమేమీ జమీందారులం కాదు. వంట మనుషుల్ని పని మనుషుల్ని పెట్టుకుని పనులు చేయించుకోగలగడానికి. ఈ వాటికి నన్ను వదిలేయమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. బతిమాలుతున్నట్టే అంది రాధ. ఈవాళ్లే కాదు, ఎన్నాళ్ళైనా నేను వదిలేయగలను, నీకు ఏ పని చెప్పకుండా. కానీ రేపు పెళ్ళయ్యాక అత్తగారు నీ చేత పని చేయించకుండా వదలదు. ఇప్పుడు 4 పనులు నేర్చుకోకపోతే రేపు అత్తింటివారు నీ ముఖాన కాదు, నా ముఖాన పేడ నీళ్లు జల్లుతారు. ఇంత పని పాట నేర్పకుండా ఆడపిల్లనెలా పెంచావు అని. రాధ జవాబు చెప్పలేదు. తల్లిని ఒక అమాయకపు పక్షిని చూసినట్లు చూసింది. అమ్మకి తన గొప్పతనం తెలీదు. అందుకే పాతకాలపు ఆలోచనలు పెట్టుకుంటోంది తన గురించి. మాట్లాడవేం? నాకు చెడ్డ పేరు తేవడానికే సంకల్పించుకున్నావా? చూడమ్మా, మెల్లగా అంది రాధ. నేను ఉద్యోగం చేస్తాను. డిగ్రీ తర్వాత నిన్ను చదివించేది లేదు. డిగ్రీకే ఉద్యోగం వచ్చేస్తుందా? నీకంటే కొమ్ములు తిరిగిన వాళ్ళందరూ పెద్ద పెద్ద చదువులు చదివి రోడ్లంట తిరుగుతున్నారు. నా సంగతి వేర్లే. నాకు తప్పకుండా ఉద్యోగం వచ్చి తీరుతుంది. నీకు తెలీదేమో, ఆడపిల్లలకే రిజర్వేషన్లున్నాయి. ఉద్యోగం చేస్తే ఆడదానికి 2 వైపులా వాయింపే. అటు ఆఫీసులోనూ చాకరీ చెయ్యాలి, ఇటు ఇంటి దగ్గర చాకరీ చెయ్యాలి. నీకు చెప్పడం నా తరం కాదనుకుంది విసుగ్గా రాధ మనసులో. అమ్మ దృష్టిలో తనొక సామాన్యమైన ఆడపిల్ల. అత్తారింటికి పోయి చాకరీ చేసుకుంటూ మొగుడికి సేవలు చేసుకునే మామూలు ఆడపిల్ల. అంతకు మించి ఆలోచించడానికి ఆమెకు చదివేది, లోకజ్ఞానమేది? నవలలు చదవదు. ఏడాదికి 1, 2. అవి పౌరాణిక సినిమాలు తప్ప చూడదు. అమ్మకి ప్రపంచం ఎలా తెలుస్తుంది? అవి తెలుసుకోగలిగితే తనెంత గొప్పదో తెలుసుకోగలిగేది. అస్తమానం పని పని అంటూ చంపుకు తినేది కాదు. నేను చదువుకోలమ్మా అంది రాధ. ఆమెకు పనులు చేయడమంటే బద్ధకమే కాదు, చిన్నచూపు కూడా. ఆమె దృష్టిలో పనులు చేయడం అవమానకరం, నీచం, తన హోదాకి భంగకరం. తనలాంటి అందమైన గొప్ప అమ్మాయిలు పనులు చేయడమేమిటి? వంటింటి పనులు అమ్మలాంటి చదువురాని వాళ్ళకి. అది రాధ ఉద్దేశం. ఇప్పుడు చదువుకోవడం లేదుగా. రెస్ట్ తీసుకుంటున్నాను. ఇప్పుడే కాలేజీ నుంచి వచ్చాను కదా అని. కాలేజీలో చచ్చొస్తే నువ్వేమో జాలి లేకుండా పనులు చేయమని ప్రాణాలు తీస్తున్నావు. నీతో వాదించడం కంటే ఆ పనులేవో నేను చేసుకోవడం ఉత్తమం అనేసి వంటింట్లోకి వెళ్ళిపోయింది సావిత్రి. మనసులో ఆవిడికి దిగులుగానే ఉంది. ఈ పిల్లకి పని పాటలంటే గిట్టదు. రేపు ఎలా బతుకుతుందో ఏమో. ఉద్యోగం చేస్తానని సంబరపడిపోతుంది గాని ఎంత ఉద్యోగం చేసుకుంటున్నా ఆడదానికి వంట పని, ఇంటి పని తప్పవు. పని మనుషులు దొరికి చావరు. దొరికినా సరిగ్గా పనిచేసి చావరు. జీతం తీసుకోవడమే తప్ప యజమానురాలకి పని చేత కాదంటే పని మనిషి ఒంటి చేత్తో పనిచేస్తుందా? అయినా ఉద్యోగం చేసుకున్నంత మాత్రాన పెళ్లి చేసుకోదా? పిల్లల్ని కందా? అప్పుడైనా పని పాటలు తప్పవు కదా ఆడదానికి.
అమ్మ లోపలికి వెళ్ళిపోవడంతో బ్రతుకు జీవుడా అనుకుంది రాధ. మరో 5 నిమిషాలు అద్దంలో మునిగిపోయి అప్పుడేదో గుర్తుకొచ్చినట్లు హఠాత్తుగా ముఖం అద్దంలో చూసుకుని కుర్చీలోంచి లేచి నుంచుంది. పైట లంగా సవరించుకుంది. ద్వారం దగ్గరున్న చెప్పులు వేసుకుని గేటు దగ్గరకొచ్చి నిల్చుంది. రోడ్డు మీద పలచగా జనం. సాయంత్రం ముదురుతూ చీకటి పడబోతోంది. వీధి దీపాలు వేశారు. అంత తొందరగా అవసరం లేకపోయినా రోడ్డు వైపే చూస్తుంది రాధ ఆత్రంగా. ఒక్కసారి ఆమె కళ్ళు మెరిశాయి. అడుగో అతను. అమ్మయ్యా, తను అతన్ని మిస్ కాలేదు అమ్మ మాటల్లో. 18-19 ఏళ్ల అబ్బాయి. సన్నంగా పొడవుగా ఉన్నాడు. మంచి బట్టలు వేసుకున్నాడు. స్టూడెంట్లా కనిపిస్తున్నాడు. సైకిల్ మీద అంతవరకు వేగంగా వచ్చినవాడల్లా రాధని అల్లంత దూరంలో చూసి స్లో చేశాడు. మెల్లగా సైకిల్ తొక్కుతూ రాధకి దగ్గరగా వచ్చాడు. గాలిలోకి చిన్న ముద్దు విసిరాడు. సమాధానంగా అన్నట్లు రాధ ఓ చిరునవ్వు నవ్వింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ రాధా అనేసి మరోసారి ఆమె ముఖంలోకి చూసి పురుగున వెళ్ళిపోయాడు. అతని పేరు నిశాంత్. వాళ్ల పరిచయం కొంత చిత్రంగానే జరిగింది. ఆ వేళ రిక్షా లేకపోవడంతో సెంటర్ వరకు మరి కొందరు అమ్మాయిలతో వాళ్ల రిక్షాలో వచ్చి అక్కడి నుంచి ఇంటికి నడవసాగింది. వెనక ఒక సైకిల్ వస్తోందని ఆమె కొంచెం సేపటి వరకు గ్రహించలేదు. తన వెనక గుసగుసలాడుతున్నట్లుగా మిస్, ఆమె అటు చూసింది. నా పేరు నిశాంత్. మీ పేరేంటో నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం నా మనసు ఖచ్చితంగా చెబుతోంది. మీ పేరు మీ అంత అందంగానూ ఉండి తీరుతుందని. రాధ అందామె. తన పేరు చెప్పడంలో ఆమె ఎంతమాత్రం ఉత్సాహం ప్రదర్శించలేదు. యాంత్రికంగా చెప్పిందే తప్ప. అందుకు కారణముంది. రాధకి తను చదివే తెలుగు నవలల్లో సౌందర్య, మృణాలిని, ప్రియ, దేవిక లాంటి ఆధునికపు పేర్లు ఎంతో ఇష్టం. తల్లిదండ్రులు తనకలాంటి పేరు కాకుండా రాధలాంటి పాతకాలపు పేరు పెట్టినందుకు ఎంతో విసుక్కుంటూ ఉంటుంది మనసులో. ఎంత చక్కని పేరు అన్నాడు నిశాంత్. రాధకి ఆశ్చర్యం వేసింది. నిజంగా? కళ్ళు పెద్దవి చేసి చూసింది. అవును, ఆ పేరంటే నాకు చాలా ఇష్టం. ఆ పేరున్న మీరంటే నాకు మరీ ఇష్టం. చూడండి, మీరేమీ అనుకోకపోతే నాదొక ప్రార్థన అన్నాడతను చాలా నాటకీయంగా. ఏంటి అడిగిందామె. నేను రోజు మీ ఇంటి ముందు నుంచి తిరుగుతూనే ఉంటాను సాయంత్రం వేళ. ఎందుకో తెలుసా? రోజుకొక్కసారైనా మీ దర్శన భాగ్యం లభిస్తే ఆ వేళంతా నాకు హాయిగా ఆనందంగా గడుస్తుంది. అందుచేత మీరు నాకొక వరం ఇవ్వాలి దయచేసి. వరమా? నేనా? మీరే. మరేమీ లేదు. సాయంత్రం మీరు చల్లగాలికి గేటు ముందు నుంచుంటే నేను మీ సందర్శనం చేసుకుని జన్మ ధన్యం గావించుకుని వెళ్ళిపోతుంటాను. ఈ చిన్న కోరిక మీరు కాదంటే నేను బతకలేను. మీరు భలేగా మాట్లాడతారు నవ్వింది రాధ. ఆమెకి మనసులో చాలా గర్వంగా ఆనందంగా ఉంది. తనని చూడకపోతే ఇతను బతకలేడు. మాటలు కాదండి, నిజం. మీకెలా చెప్పాలో తెలియడం లేదు. నిజంగా రోజుకొకసారి మిమ్మల్ని చూడకపోతే నాకేంటో పిచ్చి పిచ్చిగా, జీవితంలో ఏమీ లేనట్లు శూన్యంగా అనిపిస్తోంది. ఆమెకి ఆ భాష నచ్చింది. అతను తననలా ప్రాధేయపడ్డం ఇంకా నచ్చింది. ఆమెకు కొండెక్కినట్లే ఉంది. మా ఇల్లు వచ్చేస్తుంది. నాకు మీరు వరం అనుగ్రహించినట్లేనా? అయితే ప్రతి సాయంత్రం మీరు నా కోసం మీ గేటు దగ్గర నుంచుంటానని వాగ్దానం చేసినట్లే కదా? నేనెంత అదృష్టవంతుణ్ణి. రాధ ఇంట్లోకి వెళ్ళిపోయింది. మనసులో అతని మాటలింకా వినాలనున్నా. మొదట్లో సాయంత్రం అతని కోసం గేటు దగ్గర నుంచోవడం తమాషాగా అనిపించేది. అతని కోసం నుంచుంటే రోడ్డు మీద పోయే కుర్రకారు చాలామంది ఆమె వంక అదోలా చూసేవారు, కళ్ళతోనే తినేసేటట్లు. ఆ చూపులు ఆమెకు మూగ అభినందనలా అనిపించేవి. కొందరైతే వాటే బ్యూటీ లాంటి చిన్న చిన్న పొగడతలను పైకే అనేవారు కూడా. అవన్నీ ఆమెకు అపరిమిత ఆనందం కలగజేసేవి. అందుకే ఆమె నిశాంత్ కోసం గేటు దగ్గర ఎదురు చూసేది. నిశాంత్ ఎంత చక్కని పేరు. తెలుగు నవలలో లాగా అంత మంచి పేరు కలవాడు తనని ఆరాధిస్తున్నాడు. తనని చూడందే ఒక్కరోజు కూడా ఉండలేడు. తనని చూడకపోతే అతనికి జీవితమే శూన్యమైపోతుందట. అమ్మకి ఇవేం తెలియవు. ఒట్టి పాతకాలం మనిషి, చదువు సంధ్య లేంది. ఇంకా తన రోజుల్లాగే అనుకుంటుంది. ఈ రాధ సంగతి గొప్పతనం కొంచెమైనా గ్రహించలేదు. రోజూ తన కోసం ఎందరూ ఎన్ని విధాల ఆరాటంగా ఆత్రంగా పడిగాపులు పడుతుంటారో తన ఒక్క చిరునవ్వు కోసం, చూపు కోసం. తను రిక్షాలో వెళుతుంటే రిక్షా వెనకనే సైకిళ్లు కనీసం 2-3. వాళ్ళెంత చక్కగా పాటలు పాడతారని అచ్చంగా సినిమాల్లో హీరోల్లాగే.
వీళ్ళు అలా తన రిక్షా వెనుక పాటలు పాడుతుంటే తనకి చాలా బాగుంటుంది. వాళ్ళకి తను ఆరాధ్య దేవత. వీళ్ళందరూ ఒకెత్తు, వీరేన్ ఒక్కడూ ఒకెత్తు. అతన్ని ఎలా మరిచిపోగలదు తను? జీవితంలో మొదటిసారిగా తాను ప్రేమలేఖ అందుకుంది అతన్నుంచే. వీరేన్ బాగుంటాడు. అతని పేరులాగే మోడర్న్గా ఉంటాడు. పెద్ద జుట్టు, జులపాలు తిరిగి, పొడవైన సైడ్ బర్న్స్, జీన్స్ వేసుకుని కౌబాయ్ సినిమాల్లో హీరోలా హీమ్యాన్లా ఉంటాడు. అంతవరకు తను ఎదురైనప్పుడు చిరునవ్వు నవ్వేవాడు గోగుల్స్ తీసి. ఆ వేళ మాత్రం ప్లీజ్ రాధా. ఏంటి? దయచేసి తీసుకుని తిరిగ్గా చదివి మీ అభిప్రాయం చెప్పండి అంటూ ఓ కవర్ అందించాడు. ఆ కవరులోంచి చక్కని పరిమళం. అందుకని జాకెట్లో దాచుకుంది ఆ ఉత్తరం. ప్రేమలేఖ అని ఆశ, ప్రేమలేఖ అవ్వాలని కోరిక. ఎందరో తన వెంటబడుతూ తన అందాన్ని ఆరాధించడమే తప్ప ఒక్కరూ ప్రేమలేఖ రాయలేదు తనకింకా. కనీసం వీరేనైనా రాస్తే. ఆత్రత, ఆరాటం ఏముంటుందా ఉత్తరంలో? తెరిచి చదువుదామంటే కాలేజీలో వీలు చెక్కలేదు. మధ్యాహ్నం పీరియడ్లు ఎగ్గొట్టేసి ఇంటికొచ్చేసింది. ఏమ్మా, తొందరగా వచ్చేసావు, ఒంట్లో బాగానే ఉందా అంటూ అమ్మ ఆత్రంగా ఒళ్ళు ముట్టుకుని చూసింది. క్లాసులు లేవని వచ్చేశానంతే, ఒంట్లో బాగానే ఉంది. అమ్మ లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు తెరిచింది ఉత్తరం. గుప్పున సెంటు వాసన, గులాబీ రంగు అందమైన కాగితం, లైట్గా షేడ్లో ఆటీను బాణం బొమ్మ, ఆకుపచ్చని గుండ్రని అక్షరాలు. మై డియర్ రాధా, ఇలా పిలిచానని కోపం తెచ్చుకోలేదు కదా? ఏం చేసేది? నువ్వు నా వ్యధవి, గాధవి, బాధవి. నిన్ను చూసిన తొలి క్షణం నుంచే నాలో ఏంటో అయిపోయింది. దాన్ని ప్రేమంటారని తర్వాత తెలిసింది. అంటే ఐ లవ్ యూ అన్నమాట. చూడు, కృష్ణుడికి 80 పట్టమహిషులు, 16,000 మంది గోపికలు ఉన్నా అతను నిజంగా ప్రేమించింది రాధనే. రాధ ఒక్కతేనట. అలాగే మన కాలేజీలో ఎందరో అమ్మాయిలున్నా వాళ్ళెవరూ నా కంటికి ఆడపిల్లల్లాగే కనిపించరు. ఒక్క నువ్వు తప్ప నా జీవితానికి స్త్రీయే లేదేమో. అందుకే అన్నాను, నువ్వు నా గుండెల్లో వ్యధవి, తీయని బాధవి, విషాద గాధవి అని. ఐ లైక్ యూ విత్ ఆల్ మై హార్ట్. నా హృదయాన్ని, జీవితాన్ని నీ పాదాల ముందు పరిచి నా ప్రేమని నివేదించుకుంటున్నాను. ఈ దీనుణ్ణి కనికరిస్తావో తిరస్కరిస్తావో నీ దయ. ఏనాటికి నీ వీరేన్. ఆ ఉత్తరం అందంగా అనిపించింది రాధకు. కాని అందులో చాలా భాగం అర్థం కాలేదామెకి. అయినా ఆమెకి చాలా ఆనందంగానే ఉంది. ఎందుకంటే అది ప్రేమలేకే అని నిర్ధారణ అయిపోయింది. దానిలో ఐ లవ్ యూ, ఐ లైక్ అని ఉండడంతో అది చాలు. తను ప్రేమలేఖ అందుకుంది. రాధా, మళ్ళీ మొదలు నస. విసుక్కుంటూ గేటు దగ్గర నుంచి లోపలికి నడక సాగించింది. వయసులో ఉన్న ఆడపిల్లవి సాయంత్రం పూట గేటు దగ్గర నుంచోడమేమిటి? సంసార లక్షణం కాదు సుమా. అబ్బబ్బా, నీ నీతి చంద్రికాపి సంగతేంటో చెబుదు, నేను చదువుకోవాలి. పిలిస్తే చదువు అంటావు, తీరా చేస్తే చదువుతుంది కనబడదు, ఏమీ కనబడదు. కోపంతో ముఖం కందగడ్డ చేసుకుంది రాధ. ఈ పిల్ల రేపు పెళ్ళైతే ఎలా బతుకుతుందో, ఎలా సంసారం చేసుకుంటుందో దేవుడే రక్షించాలి అనుకుంది సావిత్రి మనసులో. నాన్నగారు వచ్చే వేళైంది, లోపలికి పద, ఇక్కడ నిలబడితే బాగుండదు. ఆ అమ్మాయి భుజం మీద చేయివేసి లోపలికి నడిపించింది. చూడు రాధా, నేను నీలా చదువుకున్నదాన్ని కాను. కాని వయసు, లోకజ్ఞానం కొద్దీ నాకు తోచిన మాటలు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఆడపిల్ల ఎంత చదువుకున్నా అణకువగా ఉండాలి. అది కాదు, నువ్వు ఎవరినో ఎదురుస్తున్నావని కాదు. కొంచెం పని పాటు నేర్చుకుని వినయంగా ఉంటే తప్ప ఈ రోజుల్లో ఆడపిల్లకి పెళ్లి కావడం కష్టమే, కాపురం చేసుకోవడము కష్టమే. ఎందుకంటే రోజులు అలా ఉన్నాయి. పొక్కున నవ్వాలనిపించింది రాధకి, తన తల్లి అమాయకత్వానికి. రోజులు ఎలా ఉన్నాయో నిజంగా తెలిసింది తను, ఆవిడ కాదు. స్త్రీ మునిపటి కంటే చాలా అభివృద్ధి సాధించింది. చదువుకుంటున్న ఆడవాళ్ల సంఖ్య బాగా పెరిగింది. ఆడవాళ్లు ఉద్యోగాలు చేస్తున్నారు. అంతెందుకు, రోజు తన కటాక్ష వీక్షణం కోసం ఎందరు ఎదురు చూస్తూ ఉండడం లేదు. ఒక్క చిరునవ్వు కోసం ఎందరు పడిగాపులు పడ్డం లేదు. అందరు ఆడపిల్లల సంగతి ఏమో కాని ఈ రోజుల్లో అందంగా ఉండి చదువుకునే అమ్మాయికి పురుష ప్రపంచం దాసోహం చేస్తుంది. తను అందమైంది, ఈ మాటే తను అనుకోవడం కాదు, నలుగురు అంటుంది రోజు. అచ్చం శ్రీదేవే, క్వీన్ ఆఫ్ బ్యూటీ. కాదురా, మందాకిని బ్యూటీ క్వీన్. నిజం చెప్పాలంటే ఆ తారలందరూ రాధగారి ముందు బలాదూరే. వీరి కాలి గోటికి సరిపోరు. అఫ్కోర్స్, అది మాత్రం తిరుగులేని నిజం. నేను నీతో అంగీకరిస్తున్నాను.
వాళ్ళ మాటలు వింటుంటే తనకి చాలా ఆనందం కలుగుతుంది. ఊరికే ఎందుకంటారు అలాగా? నిజంగా తను అంత అందంగా లేకపోతే శ్యామలని ఎవరూ మెచ్చుకోరేం? ఒక్క అబ్బాయి కూడా. అవును, అది అందంగా ఉండదు మరి. తనది మహారాణి జాతకం. తనని చూసి, తన అందాన్ని చూసి రాజకుమారుల్లాంటి వాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అంతే తప్ప అమ్మ నాన్న అనుకుంటున్నట్లు తనని పెళ్లి చేసుకునేందుకు కట్నం కోరరు. ఇది గ్రహించలేడు నాన్న. అందుకే ఆ వేళ తను మెల్లగా అడిగింది, నాన్నగారు. ఏంటమ్మా? మనం టీవీ కొనుక్కుందాం నాన్నగారు. ఆయన అదిరిపడ్డట్లు చూశారు. తనకి ఆశ్చర్యం వేసింది. తను అడిగిన దానిలో తప్పేముంది? నా ఫ్రెండ్స్ అందరిళ్లలోనూ ఉందండి. ఎంత మంచి ప్రోగ్రాంలో అడ్వర్టైజ్మెంట్స్ కూడా చక్కగా ఉంటాయి. సీరియల్స్ సంగతైతే చెప్పనేక్కర్లేదు. నాన్నగారు తన మాటలు వింటూ అదోలా మతిపోయినట్లు తన వైపే కళ్ళప్పగించి చూస్తుంటే భయం వేసింది. తనేమీ తప్పు మాట అనలేదుగా. కుర్చీలో కూర్చుని ఏ మ్యాగజైనో బొమ్మలు చూస్తూ టీ తాగుతూ స్టైల్గా టీవీ చూస్తుంటే ఎంత బాగుంటుంది. తన ఒక్కతి కోసమే కాదుగా తను టీవీ అడిగింది. ఇంటిల్లపాది ఎంజాయ్ చేయొచ్చు. అన్నయ్యకి కావలసిన ఉద్యోగావకాశాలు, అమ్మకి కావలసిన భక్తి పాటలు, భక్తి నాటకాలు, నాన్నగారికి కావలసిన వార్తలు, తనకి కావలసిన అడ్వర్టైజ్మెంట్లు, చిత్రహార్లు, అందరికీ కాలక్షేపమే టీవీ ఉంటే గొప్పగా ఉంటుంది. ఓ 10,000 12 పోతే ఏం? చూడమ్మా రాధా, చిన్న మాట చెబుతాను, విని అర్థం చేసుకుంటావా? చెప్పండి అన్నట్లు చూసింది. టీవీ ఖరీదంతా? కలర్ అయితే 10-12,000. అంటే 6 నెలల జీతం అన్నమాట. పోనీయండి, బ్లాక్ అండ్ వైట్ కొనుక్కుందాం. అదైతే 4,000లో వచ్చేస్తుంది అంది తను రాజీ పడిపోతూ. చలమయ్య గారు నవ్వలేక నవ్వినట్లు నవ్వారు. 12,000 కంటే 4,000 చాలా తక్కువ అన్నమాట నిజమే. కానీ నా ప్రాణానికి 4,000 చాలా ఎక్కువ. తల కొట్టేసినట్లయింది రాధకి. మనకి 4,000 కూడా లేవు. ఆమె కంఠంలో భయంతో కూడిన, దిగులుతో కూడిన నిరాశ, నిస్పృహలు నిండిన సందేహం. 4,000 కర్మ, 12,000 ఆ మాటకొస్తే నవ్వారాయన. మరి వాటిల్లోంచి 1 రూపాయి తీసినా నీకే నష్టం. అర్థం కానట్లు చూసిందామె. నీ పెళ్లికి కట్నం కోసం నెల నెల జీతంలోంచి కష్టపడి ఆదా చేస్తూ వస్తోన్న సొమ్మది. 2-3 ఏళ్లలో నీకు పెళ్లి చెయ్యాలి. కట్నం కనీసం 15,000 ఇవ్వాలి. మరో 7-8 వేలైనా పెళ్లి ఖర్చు అవుతుంది. తల ఉంచుకుంది రాధ. ఆమెకి ఏడుపు వస్తోంది. ఆఫ్టర్ ఆల్ ఒక టీవీ కొనుక్కోలేని ఇంట్లోనా తను పుట్టింది? ఎంత దురదృష్టవంతురాలు. తన స్నేహితురాళ్ళందరూ ధనవంతులు. తనకే ఈ కర్మ. ఈ ఇంటి నుంచి బయటపడే వరకు తనకి ముక్తో మోక్షమో ఉండదు. ఈ దరిద్రపు గొట్టి ముష్టి ఇంటి నుంచి ఎప్పుడు బయటపడతానో ఏమో. తన నోటి చివరి వరకు వచ్చింది. నాన్నగారు, నన్ను ఎందరో ఎంతో ఇదిగా ప్రేమిస్తున్నారు. కానీ కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటారు. నా పెళ్లి గురించి మీరు కూడబెట్టనక్కర్లేదు. ఆ డబ్బు పెట్టి కలర్ టీవీ, ఫ్రిడ్జు వగేరాలు కొనండి అందామని. కాని ఆమెకి తండ్రి దగ్గర అంత చనువు లేదు. ఆయనతో ఎక్కువ మాట్లాడదు భయం కొద్దీ. అయితే ఆమె ముఖంలోని మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది గమనించినట్లు మెల్లగా అన్నారు చలమయ్య గారు. చూడు రాధా, నిజానికి నేనిలా నీకు చెప్పవలసి వస్తుందనుకోలేదు. చదువుకున్న దానివి. నీకై నువ్వే పరిస్థితులు అర్థం చేసుకోగలవని ఆశించాను. నా జీతం 2,000. పైన సంపాదన ఉండదని నేను అటువంటి అన్యాయపు అక్రమ ఆర్జన కోసం ఆశపడ్ను. అందుచేత మనకొచ్చే జీతంలోనే సరిపెట్టుకోవాలి. దాంతోనే అన్నయ్య చదువు, నీ పెళ్లి అన్నింటికీ ఏర్పాట్లు చేసుకోవాలి. ఒకవైపు ధరలు చూస్తే రోజు రోజుకి పెరుగుతున్నాయి. జీతం మాత్రం పెరగదు. అందుచేత నెల నెలకి జీవన ప్రమాణం పడిపోతూ ఉంటుంది మనలాంటి మధ్యతరగతి కుటుంబాలకి. కనుక విలాసాలకి, వినోదాలకి తావు ఉండదు. 2 పూట్ల భోజనం కడుపు నిండా చేయగలగడమే నా జీతంలో సర్కస్ ఫీటు. మీ అమ్మ తెలివైంది కనుక ఎలాగో సంసారం నెట్టుకొస్తోంది. పరిస్థితిని నువ్వు అర్థం చేసుకోగలవనుకుంటాను. రాధ మనసులో ఒకే మాట అనుకుంది, సుత్తి అని. క్షమించండి నాన్నగారు అనేసి లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళాక కళ్ళు తుడుచుకుంది. చెమర్చినట్లు అనిపిస్తే ఈ ఇల్లు ముష్టి ఇల్లు, దరిద్రపు గొట్టిల్లు. ఇక్కడ ఒట్టి బీద బతుకు బతకాలంతే. తనని ఎందుకు పడేశాడో దేవుడి దరిద్రపు కొంపలో. ఏ ధనవంతులింట్లోనో పుట్టిస్తే ఎంత బాగుండేది. ఈ బీద అరుపులు, పనిగోల తప్పేవి. కొంచెం చదువు నటించకపోతే అమ్మ నాన్నగారికి స్నానానికి నీళ్లు పెట్టమనో, వంటిల్లు తుడిచి కంచాలు పెట్టమనో పిలుస్తుంది. అది తప్పించుకునేందుకు ఉపాయంగా రాధ ఓ పుస్తకం అందుకుంది. అది ఆర్థిక శాస్త్రం.
రాధకి 100కి 50 మార్కులొచ్చే సబ్జెక్టు. కానీ ఆమె చదువుకుంటున్న ఆర్థిక శాస్త్రం తన ఇంటి పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. రాధ ముందున్న పౌరశాస్త్రం తన ఇంట్లో తను చేయవలసిన పనులని, నిర్వర్తించవలసిన విధులని ఆమెకి తెలియజెప్పలేకపోతుంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి సరైన అవగాహన కలగజేయలేకపోతుంది. పౌరశాస్త్రంలో కూడా రాధకి 50% మార్కులు వస్తూనే ఉన్నాయి. ఆమె పుస్తకంలోని పేజీలు తిరగేస్తుంటే ఒక ఫోటో రంగులలో బొమ్మ, పిక్చర్ పోస్ట్ కార్డు ఒకటి జారిపడింది. ఆమె ఆ బొమ్మను చూడడమేమిటి, ముఖం వికసించింది. ఓహ్ కపిల్! ఆనందంగా గొణుక్కుంది. ఆ ఫోటోని చేతుల్లోకి తీసుకుని ముద్దులు పెట్టేసుకుంది. ఆ బొమ్మని చూస్తూ పరవశంలో మునిగిపోయింది. అంతలో అమ్మ భోజనానికి పిలిచింది. ఊహాలోకం నుంచి, క్రికెట్ లోకం నుంచి, తన అభిమాన కపిల్ దేవ్ నుంచి ఎలాగో అయిష్టంగా బయటపడి వంటింటి వైపు నడిచింది. అమ్మ అన్నీ సిద్ధం చేసేసి మరీ పిలిచినందుకు తన అదృష్టానికి తనే సంతోషించింది. కంచం ముందు కూర్చుంటే హఠాత్తుగా ఆ విషయం గుర్తుకొచ్చింది రాధకి. ఆ అమ్మాయి జీవితంలో 16 ఏళ్ల వయసు అత్యంత సుందరమైంది. అయితే 16 ఏళ్ల వయసు అత్యంత ప్రమాదకరమైంది కూడా. టీన్స్ 13 నుంచి 19 వరకు కల 7 సంవత్సరాలు ప్రమాదభరితమైనవైతే వీటికి సరిగ్గా మధ్య అంకెైన 16 మరీ ప్రమాదంతో కూడింది. ఈ వయసులోనే ఆడపిల్ల తనువు మనసు కూడా త్వరగాను తహతహలాడుతూనూ వికసిస్తాయి. సాహిత్య సంగీతాది లలిత కళల పట్ల అభిరుచితో పాటు నచ్చిన వారిని ఆరాధించడము, అలాగే తనను అందరూ గొప్పగా చూడాలని ఆరాధించాలని అనుకోవడము ప్రారంభమవుతుంది. కలలు కనడము, ఊహల్లో తేలిపోవడము అధికం అవుతుంది. ఇవేవీ తప్పని కాదు. కానీ ఈ వ్యవస్థ, సమాజం, వీటిలో నేటి స్త్రీ పరిస్థితి గమనిస్తే స్త్రీని స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా లేదని తేటతెల్లమవుతూనే ఉంటుంది. అనుక్షణము ప్రతి చోట 6 నెలల పసిపాప నుంచి 60 ఏళ్ల రుద్రాల వరకు స్త్రీ ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి చేతనైనా అత్యాచారం చేయబడచ్చు. పేపరు చదివే వారికి మొదట ఎదురయ్యేది ఈ వార్తలే, వింతలే. మనిషి ఆటవిక దశ నుంచి ఎదిగాడని, విద్యావంతుడు, నాగరికుడు, విజ్ఞానమూర్తి అయ్యాడని ఒక వైపు నుంచి పొంగిపోతుంటే, మరొక వైపు నుంచి రోజురోజుకీ పెరిగిపోతున్న ఈ మానభంగాలు, అత్యాచారాలు ఇంట్లో సంగతేమో కాని గడప దాటిన ఆడదానికి రక్షణ అనేది బొత్తిగా మృగ్యమైపోయింది. మెడలో నగలేసుకుంటే దొంగ ఎత్తుకుపోతాడు. ఒంటి మీద మానాన్ని మరో మొగాడు ఎత్తుకుపోతాడు. ప్రపంచంలో అత్యధికంగానే కాక అతి ఘోరంగా కూడా దోచుకోబడుతోంది స్త్రీ, భారతీయ స్త్రీ. ఆమె శరీరం మీద కూడా ఆమెకు హక్కు లేదు. ఎంతకంటే దౌర్భాగ్యము, హీనము ఇంకేముంటుంది? నవలలు చదివి సినిమాలు చూసే రాధ ఇలాంటి అవసర విషయాలు గ్రహించదు. ఆ నవలల్లోనూ సినిమాల్లోనూ ఇటువంటి జీవితానికి పనికొచ్చే విషయాలు ఉండవు. సెక్స్, వైలెన్స్, చౌకబారు ప్రేమ, అలాంటిదే హాస్యం, హత్యలు, ఇలాంటివే ఉంటాయి. జీవితం కానీ, జీవితపు విలువలు కానీ ఆ నవలల్లో ప్రతిబింబించవు. నిజానికి అలా జీవితం గురించి, వాస్తవం గురించి చెప్పే నవలలున్నా రాధ వాటిని చదవదు. ఎందుకంటే వాటిలో ఆకర్షణ అతి స్వల్పంగా ఉంటుంది. రాధని ఆకట్టుకునేవి ఊహలు, కలలు మాత్రమే. ఆ వయసు అటువంటిది. ఆ వయసు చుట్టూ ఎన్ని వలలు సదా పొరుచుకునుంటాయో, ఎటువంటి విషపు వలలు ఎదురు చూస్తుంటాయో ఆమెకి తెలీదు. తెలిసే వయసు కాదు, తెలుసుకునే జ్ఞానము లేదామెకు. ఇవి ఈజీ మనీ రోజులు, క్విక్ మనీ రోజులు. కష్టపడి సంపాదించడం అనేది అసమర్థుల లక్షణంగా పరిగణించబడుతోంది. మనిషి సంపాదించాడు అనేదే ముఖ్యం. మునుపు మనిషి విలువ మెదడు చెబితే ఇప్పుడు మనిషి విలువ అతని డబ్బు చెబుతోంది. పూర్వం బిజినెస్, ప్లెజర్ అనేవి విడివిడిగా ఉంటే ఇప్పుడు ఆ రెండు కలగలిసిపోయాయి. ప్లెజర్ని బిజినెస్గా మార్చేస్తున్నారు. ఏదైనా బిజినెస్సే. ఆధునిక మానవుడికి సరైన నిర్వచనం సంపాదన. అతను ఏం చేస్తాడో, ఎలా సంపాదిస్తున్నాడో ఎవరికీ తెలీదు. తెలిసిందల్లా ఒకటే, అతను ఎప్పుడు చూసినా కడిగిన ముత్యంలా నీటిగా ఉంటాడు. మంచి ఫ్యాషన్ దుస్తులు వేసుకుంటాడు, కానీ అసహ్యంగా కనిపించాడు. నిరంతరము అతని పెదవుల మీద చిరునవ్వు, ముఖంలో అదొక విధమైన కాంతి. మనిషి వ్యాపార ప్రకటనలో అంత సౌమ్యంగా కనిపిస్తాడు. పొడవే, కాని మరీ పొడువు కాదు. పొడువుకి తగిన లావు, పచ్చని రంగు. అతనిలో ఏదో ఉంది. ఆ ఏదోని చూసే ఆశ్చర్యపడింది రాధ. ఆ వేళ కాలేజీ నుంచి వస్తోంది. రిక్షాలో సరిగ్గా ఆమెకు ఎదురుగా వస్తున్నాడతను, స్పోర్ట్స్ సైకిల్ మీద. అది అతని విలాసం.
అతనికి మోటార్ సైకిల్ ఉంది. సాధారణంగా దాని మీదే అతను తిరుగుతుంటాడు. యమహా వదిలేసి స్పోర్ట్స్ సైకిల్ మీద వచ్చాడంటే సరదాగా షైర్ కోసమేనేమో. అతను రాధని చూశాడు. రాధ అతన్ని చూసింది. మరుక్షణం ఆమె మెదడులో ఒక మాట తట్టింది, హీమ్యాన్. అంతవరకు ఆ మాట వినడమే కాని దానికి సరైన అర్థం ఆమెకు తెలీదు. ఇతన్ని చూసేసరికి ఆ మాట పూర్తిగా అర్థమైపోయినట్లు అనిపించింది. ఆమె రెప్పవేయకుండా అతన్ని చూసింది. ఎందుకో రిక్షా ఆగినా అతను ఆమెను అలాగే చూశాడు. కొన్ని క్షణాలు అతను చిరునవ్వు నవ్వాడు. ఆ మందహాసం రాధను మాయాజలంలాగే ఆవరించింది. ఆమె తనువు మనసు కూడా గిలిగింతలు పెట్టినట్లయింది అతని చిరునవ్వుకి. నిలువెల్లా కొంటెగా చెక్కిలిగింతలు పెడుతున్నట్లయింది. ఆమె సిగ్గుతోనో మరెందుకో తల ఉంచుకుంది. ఇంకొక క్షణం అతన్ని సూటిగా చూస్తే ఆ చిరునవ్వులో ప్లావితమైతే ఏమైపోతాను అని ఆమెకి భయం వేసిందేమో. రిక్షా పరిగెడుతోంది. ఆమె కుతూహలంగా వెనక తెర ఎత్తి చూసింది. అతను సైకిల్ మీద తమ వెనుకే. ఆమెకెందుకో తృప్తిగా అనిపించింది అతను అలా తన రిక్షా వెనక రావడం. అయితే ఆమె ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. 1-2 నిమిషాల తర్వాత అతను మెల్లగా టాటా చెప్పేసి వెళ్లిపోయాడు వెనక్కి తిరిగి. అతను వెళ్లిపోయేసరికి రాధ మనసు భారంగాను దిగులుగాను అయ్యి ఒక నిట్టూర్పు వెలువడింది ఆమె నోట. ఇంటికి వెళ్లిన పరధ్యానంగానే ఉంది రాధ. ఎవరతను? ఎంత చక్కగా రాజకుమారుల్లా ఉన్నాడు. అతనికి తనంటే ఇష్టమే లాగుంది. కాకపోతే రిక్షా వెనక ఎందుకొస్తాడు? అతని పేరేంటో, ఎక్కడుంటాడో, ఏం చేస్తుంటాడో, మళ్ళీ కనిపిస్తాడా? ఎప్పుడు, ఎక్కడా, ఎలా? కలలో కూడా అవే ఆలోచనలు. ఆమె ఎక్కువ కాలం సస్పెన్స్లో ఉండనవసరం లేకుండా మర్నాటి సాయంత్రమే ఆమె కాలేజీ నుంచి వస్తుంటే చిరునవ్వుతో ఎదురు ఎడతను. ఆమె ముఖం వికసించింది అతన్ని చూస్తూనే. నా పేరు నిరంజన్. నా పేరు రాధ అంది పక్కనున్న క్లాస్మేట్ని కూడా విస్మరించి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ టు సీ యూ అండ్ నో యువర్ నేమ్ నవ్వాడతను. సేమ్ అనేసింది రాధ ఇంకేమనాలో తెలియక. ఆమె కూడా చిరునవ్వు నవ్వాలనుకుంది కాని సమయానికి రాలేదు. అలాగైన పరిచయం బాగానే సాగుతూ వచ్చింది. రాధతో పాటు రిక్షాలో వచ్చే అమ్మాయి నీరజ నిజంగా చదువంటే శ్రద్ధ కలది. ఆ అమ్మాయికి రాధ పడుతున్న ఈ వ్యవహారం పట్ల ఆసక్తి ఏమీ లేదు. చదువుకుని ఉద్యోగం సంపాదించుకుని తన బ్రతుకు తను బతకాలి. అందంగా ఉండని, వేల కొద్దీ కట్నాలివ్వలేని తనకి పెళ్లి ఎలాగూ అవదు కనుక ఉద్యోగమే గతి. ఉద్యోగం రావాలంటే చచ్చినట్లు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాల్సిందే. ఆ అమ్మాయి నీరజ చదువుతో పాటు టైప్ రైటింగు, షార్ట్ హ్యాండ్ కూడా నేర్చుకుంటోంది. చిన్నప్పుడే తన బతికేమిటో భవిష్యత్ ఏమిటో తెలిసిపోవడంతో సహా నీరజకి దేనిలోనూ ఉత్సాహం ఉండదు. చివరికి తనతో పాటు రోజు రిక్షాలో వచ్చే అమ్మాయి కోసం మురిసే అబ్బాయిలు విసిరే మాటలు ఇవేవీ కూడా ఆమెలో చలనం కలిగించావు. అన్నీ నిర్లిప్తంగా చూస్తూ ఉదాసీనంగా ఊరుకుంటుందంతే. అందుచేత రాధ వ్యవహారాలు మరీ నల్లేరు మీద నడకలా సాగిపోతున్నాయి. నీరజ ఉన్నా లేనట్లే లెక్క. 15 రోజుల పాటు వాళ్ల పలకరింపులు, స్నేహాలు, నవ్వులు జరిగాక ఆ వేళ నిరంజన్ రిక్షా దగ్గరికి రాలేదు. రాధ కంగారు పడింది. అతనికి ఏమైందా అని, ఎందుకు కనిపించలేదా అని. ఆ రాత్రి ఆమె కలల నిండా నిరంజనే. ఆ కలలో ఏవేవో పిచ్చి పిచ్చి దృశ్యాలు. ఆమెకు భయంతో మెలకు వచ్చేసేది. పీడకలలు, పాడు కలలతో ఆ రాత్రి ఆమెకు కలత నిద్ర అయింది. మర్నాడు కాలేజీకి బయలుదేరింది కాని రాధ ముఖంలో కళ, కాంతి లేవు. నీరసంగా, నిస్పృహగా సాయంత్రం వరకు గడిపింది. ఎనీ లవ్ అడిగిందొక అమ్మాయి. నో అనేసింది రాధ ఆమె నుంచి తప్పించుకునేందుకు. మరి ఏంటన్నట్టు చూసిందామె. కొంచెం తలనొప్పి అంతే. ఆమె వెళ్ళిపోయింది. రాధ వెనక గోలగోలగా ఉంది. విషయం మరేమీ లేదు. శ్రీకాంత్, రవిశాస్త్రి, కపిల్ దేవ్ ముగ్గురిలో ఎవరు గొప్ప అని వాగ్వాదం చేసుకుంటున్నారు. కొంతమంది శ్రీకాంత్ పక్షం, మరి కొంతమంది 6 అడుగుల అందగాడు రవిశాస్త్రి, కొంతమంది కపిల్ దేవ్ పక్షం అయిపోయి తమ అభిమాన క్రికెటర్ని సమర్థించుకుంటున్నారు. అతనే అందరికంటే గొప్పవాడని. రాధ ఈ వాదనల్లో పాల్గొనడం లేదు. ఆమె ఆలోచనలు నిరంజన్ మీదే ఉన్నాయి. ఎప్పుడు కాలేజీ అవుతుందా అని ఎదురు చూడసాగింది. నిజానికి ఆమె 1-2 పీరియడ్స్ ఎగ్గొట్టేసి వెళ్ళిపోయేదే. కాని తను అలా ముందుగా వస్తున్నట్లు నిరంజన్కి తెలిసే అవకాశం లేదు కదా. అసలు కాలేజీ అయ్యాకైనా నిరంజన్ వస్తాడా? అతను ఒక్కరోజు కనిపించకపోయేసరికి తనకి ఎంత ఇదిగా ఉంది. ఏంటో ఇదేనా ప్రేమ? ప్రేమ అనే పదం మనసులో మెదిలేసరికి రాధ ముఖంలోకి సిగ్గొచ్చేసింది. ఒక విధమైన కాంతి వచ్చింది. తను ప్రేమించింది ఎంత గర్వంగా ఉందని, ఎంత కొత్తగా.
గాల్లో తేలిపోతున్నట్లు, కొత్త లోకాలేవో కనుల ముందు సాక్షాత్కరిస్తున్నట్లు, తనని ఏవో నవలోకాలు రారమ్మని ఆహ్వానిస్తున్నట్లు, శరీరము మనసు కూడా కొత్తగా ప్రేమంటే ఇలా ఉంటుందా, ప్రేమంటే ఇంత తీయనా, ప్రేమంటే ఇంత నవ్యత. ఒక్కసారి రాధ అన్నీ మరిచిపోయింది ప్రేమ భావనల్లో. వలపు కెరటాలు ఆమెను తేలియాడిస్తూ ఎక్కడికి తీసుకువెళుతున్నాయో ఆమెకే తెలీదు. ప్రేమ తలపుల్లో ఆమె వ్యవసరాలైపోయింది. ఆమె ఎంతగా ఆ అనురాగ లహరిలో తలమునకలైపోతుందంటే, ఆమె అభిమాన రచయిత రాసిన కొత్త పుస్తకం రిలీజ్ అయి చూడు, కవర్ పేజీ ఎంత బాగుందో, పుస్తకం గెటప్ చూస్తుంటే ముద్దొచ్చేయడం లేదు. వెనకాతలు చూసావా, కలర్లో మన ఫేవరెట్ రైటర్ తాలూకా ఫోటో లామినేషన్లో ఎలా మెరిసిపోతున్నాడని. అందుకే అంటాను, మన అభిమాన రచయితే టాప్ అని, నెంబర్ 1 అని. మరొకప్పుడైతే ఆమె మీద పడి ఆమె చేతుల్లోంచి పుస్తకం లాగేసుకునేదే రాధ. కానీ ఇప్పుడు మాత్రం ఆమె ఆ నవల వైపు ఏమాత్రమూ ఉత్సాహం చూపడం లేదు. తన స్నేహితురాలు చెబుతున్నవన్నీ ఆమె చెవుల్లోకి వెళ్లడం లేదు. ఆమె ఆలోచిస్తోంది. మొదట నిరంజన్కి తను చెప్పాలా, తనకి నిరంజన్ చెప్పాలా? ఐ లవ్ యూ అని ఎలా అయితే బాగుంటుంది? నిరంజన్ సినిమాలో లాగా తన వెనకకొచ్చి మెడని సున్నితంగా వెనక్కి వంచి ముఖాన్ని అరచేతుల్లోకి తీసుకుని చెవుల దగ్గర పెదవులు చేర్చి తుమ్మెద జూంకరించినట్లు తన చెవులకి అతని పెదవులు తగలకుండా శరీరం గగురు పొడుస్తుండగా, వివసత్వం తనను నిలువున ఆవరిస్తుండగా, తీయని పాటల, కమ్మని కవితల, చెట్టు నుంచి పారిజాతం రాలేంత సున్నితంగా అంటాడతను, రాధా ఐ లవ్ యూ. అంతే. ఇంకా తనకేమవుతుందో తనకే తెలీదు. మీరు ఎవరినైనా ప్రేమించారా, పెళ్లి చేసుకోబోతున్నారా? ఆ ప్రశ్నకు పక్కున నవ్వాడు నిరంజన్ ఎదుటి మనిషిని చూస్తూ. అంతలోనే నవ్వు ఆపుకుని, సారీ, మీ ప్రశ్నకి నవ్వు ఆపుకోలేకపోయాను. అంత నవ్వు కలిగించే ప్రశ్న నాది? చిన్నబుచ్చుకున్నాడా పెద్ద మనిషి. అది కాదు, ఎవరినైనా ప్రేమించారా అన్నారే, దానికి నేను నిజం చెప్పానో మీరు అదిరిపోతారు. అంటే నేనెప్పుడు 4 బ్యాచుల అమ్మాయిల ప్రేమలో ములుగుంటాను. అర్థం కానట్లు చూశాడా పెద్ద మనిషి నిరంజన్ మాటలకి. 4 దశల్లో ఉంటారు నా ప్రేయసులు. మొదటి దశ, జస్ట్ ఆ అమ్మాయిని చూస్తాను. 2, 3 రోజుకొకసారి ఎక్కడో ఒక చోట ఆ అమ్మాయిని చూడడమో, గుర్తింపుగా చిరునవ్వు నవ్వడమో, దట్స్ ఆల్. రెండవ దశ, పలకరింపులు. చిన్న చిన్న మాటలతో పరిచయం చేసుకోవడము, పరిచయం కావడము, మాటలతో మెల్లగా సన్నిహితం అవుతుంటాను. మూడవ దశ, బహుమతులివ్వడం. పుట్టినరోజు కానీ మరేదైనా కానీ అకేషన్ వస్తే కానుకలు అందజేయడం, కలిసి సినిమాలకి వెళ్లడం, పార్కులు, బీచ్లు, షైర్లు కొట్టడం, చాలా దగ్గరవడం అన్నమాట. 4వ దశ నేను చెప్పను. నివ్వెరపోయాడు పెద్ద మనిషి. ఈ నిరంజన్ గుండెలు తీసిన బంటులా కనిపించసాగాడాయనకి. పెద్ద మనిషి పెళ్లి సంబంధం చెప్పడానికి వచ్చినవాడు అయిన తనతో ఎలాంటి మాటలు మాట్లాడాడు? యథాలాపంగా అడిగిన చిన్న ప్రశ్నకి ఎంత జవాబు చెప్పాడు? ఎటువంటి జవాబు చెప్పాడు? కుర్రాడు పండులా ఉంటాడు కనుక తెలిసి తెలియని అమ్మాయిలు ఇతని వెంట పడ్డంలో ఆశ్చర్యం లేదు. అతను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక తనని వదిలించుకునేందుకు అబద్ధాలు చెప్పాడేమో. మనిషిని చూస్తే, ముఖం చూస్తే చాలా మంచివాళ్ళు అనిపిస్తాడు తప్ప జులాయి రకంలా కనిపించడు. ఎత్ర రూపం తత్ర గుణః అని ఆర్యోక్తి. కేవలం పెళ్లిని తప్పించుకునేందుకే తన గురించి అలా చెడ్డగా చెప్పుకున్నాడేమో. ఈ కాలపు పిల్లలు ఎంతకైనా తగుదురు, వాళ్ళని నమ్మకూడదు, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఏమైనా ఈ సంబంధం జోలికి పోకపోవడమే మంచిదేమో. పెళ్ళంటే ఇష్టం లేని అబ్బాయికి బలవంతంగా ఓ ఆడపిల్లని కట్టబెట్టి పెళ్లి చేయగలిగినా అతను సవ్యంగా కోపరం చేస్తాడో చేయడో తెలిసి పిల్లదాన్ని ఉసురు పోసుకున్నట్లవుతుంది. దాని జీవితం నాశనం చేయడం అవుతుంది. చేతులారా వద్దు, ఒక్కగానొక్క పిల్ల, రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. ఎవరో చెప్పగా విని ఈ నిరంజన్ వద్దకు వచ్చాడు తను. ఇతను నిజంగా మేకైనా కావచ్చు, లేదా మేకవన్నీ పులైనా కావచ్చు. దూరంగా ఉండడమే నయం ఇటువంటి వారికి. వస్తాను, లేచాడు ఆడపిల్ల తండ్రి. మంచిది అన్నాడు నిరంజన్. అతను వెళ్ళిపోతుంటే చిరునవ్వు నవ్వుకుని అంతలోనే నిట్టూర్చాడు. తనకి పెళ్లి. రాధ మనసుకి పగ్గాలు వేయలేకపోతోంది. తను ఎంత ప్రయత్నించినా కళ్ళెంలేని గుర్రంలా మనసు ఇష్టం వచ్చినట్లు పరుగులు తీస్తూనే ఉంది. ఐ లవ్ యూ అనంతరం కొన్నాళ్లు ప్రేమించుకుంటారు తను నిరంజను. కాని అలా ప్రేమించుకుంటూనే కలకాలము ఉండిపోరు కదా మరి. మనం పెళ్లి చేసుకుందాం రాధా అంటాడు కాబోలు నిరంజన్. అవును, అనకేం చేస్తాడు, కడదాకా ప్రేమతోనే ఉండిపోరు కదా. అలాగే, మరి కట్నం ఎంత కావాలి అడుగుతుంది తను కొంటిగా.
అప్పుడతను తనని అమాంతం ఎత్తేసుకుని గిరగిరా తిప్పుతూ, నువ్వే నాకు కట్నము కానుకలు అన్నీను అంటాడు. తను నవ్వుతుంది. అలాగా అంటూ. కెవ్వుమంది నీరజ. త్రుళ్ళిపడింది రాధ. ఏమైంది? నా తలలో ఏదో పడ్డట్లు. ఆమె ముఖం కొంచెం ముందుకొంచి జుట్టులోకి చూసింది రాధ. నీరజ జడలో కాగితపు బాణం తన చేతుల్లోకి తీసుకుంది రాధ. పరిశీలనగా చూసింది. దానిమీద ఆ కాగితం బాణం మడత మీద తన పేరు. ఆమె కళ్ళు మెరిశాయి. బాణం మడతలు విప్పింది. మై డియర్ రాధా, నీకు ఉత్తరం ఎలా రాయగలుగుతున్నానో నాకే తెలీదు. రాసేది నీకు కనుక నాలోకి ఆసక్తొచ్చిందేమో. నిన్ను చూడాలని ఎంతో తహతహలాడిపోతున్నాను. కాని మంచం దిగలేని పరిస్థితి. ప్లీజ్ ఒక్కసారి రావు. కొంచెం సేపుండి నీ కరుణ కటాక్ష వీక్షణాలతో నన్ను పులకింపజేశావంటే నేను ఈ స్థితి నుంచి వెంటనే బయటపడగలనేమోనని ఆశ. నన్ను చూస్తే నీకే అంతా తెలుస్తుంది. నువ్వు నా కోసం రావడానికి దయతో నిశ్చయించుకుంటే ఈ ఉత్తరం చదవడం పూర్తి కాగానే వెనక్కి తిరిగి ఉత్తరాన్ని గాలిలో రెపరెపలాడించు. రేపు నువ్వు నా దగ్గరికి తీసుకురాబడతావు. ఈ దీనుడి మీద నీకు దయ కాకపోతే నేను చాలా దురదృష్టవంతుణ్ణని ఒక నిట్టూర్పు విడవడం కంటే ఏం చేయగలను? నీ నిరంజన్. రాధ వెనక్కి తిరిగి గాలిలో ఆ కాగితం రెపరెపలాడించింది. ఒక్క క్షణమైనా ఆలోచించకుండా. ఏంటిదంతా? విసుగ్గా అడిగింది నీరజ. సారీ, మరేమీ లేదు. గురితప్పిన బాణం. ఏంటో నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తోంది. దేనికి? తెలీదు స్పష్టంగా. చూడు నీరజ, లైఫ్ అన్నాక కొంచెమైనా రొమాన్సు థ్రిల్లు ఉండి తీరాలి. లేకపోతే బోరు కొట్టేస్తుంది. అవన్నీ నీలాంటి అందమైన అమ్మాయిలకి, నా వంటి వాళ్ళకెందుకులే. క్లాసు పుస్తకాలు చాలంటావు అంతేనా? పిచ్చి. నువ్వు అందమైన దానివి కావని ఎవరన్నారు? ప్రతి అమ్మాయి ఎవరో ఒకరి కంటికి అందంగానే కనిపిస్తుందట, తెలుసా? ఎవరు చెప్పారు? మా అభిమాన రచయిత తన భీషణ పోరాటం సీరియల్లో ఒక సన్నివేశంలో భయంకరంగా చెప్పాడు. ఏమో, నేను నవలలు చదవను. చదివితే ఇలా డల్లగా ఎందుకుంటావు? అందుకే చెప్పడం. ఓ అమ్మాయి, నవలలు చదువు, సినిమాలకు వెళ్ళు, క్రికెట్ చూడు, కొంచెం ప్రేమలో పడు. జీవితం అంటే చదువు పాఠాలు మాత్రమే కాదు అని. నాకు అవేమీ తెలియవు. తెలుసుకో. ఇల్లు రాగానే రాధ రిక్షా దిగిపోయింది. ఎందుకో ఆమెకు చాలా ఆకలిగా ఉంది. పుస్తకాలు వరండాలో బల్లమీద విసిరేసి తల్లి దగ్గరికి పరిగెత్తింది. అమ్మా, ఏంటి? ఆకలేస్తోందమ్మా, కడుపు మండిపోతుంది. అయ్యో, ఇంట్లో ఏమీ లేవే తినడానికి. చెద్దన్న ఉందేమో చూస్తానుండు. చెద్దన్న నాకొద్దు. మరేం కావాలి? టిఫిను. డబ్బులిస్తాను, పోయి తెచ్చుకో. నేనా? నేను హోటల్కి వెళ్దామా? మొండిగా తలూపింది అడ్డంగా. సావిత్రి అమ్మాయి వంక చూసింది. రాధముఖం ఆకలికే కాబోలు వాడుంది. జాలేసింది ఆవిడికి. ఆమె ఆకలి మీద, అమాయకత్వం మీద కూడా. కొంచెం డబ్బులు తీసుకుని బయటకు నడిచింది. ఇప్పుడే వస్తాను, ఇల్లు జాగ్రత్తగా చూస్తుండు అని రాధకి చెప్పి, అమ్మాయి ఎక్కడికి వెళుతుందో తెలియని రాధకి చాలా కోపం వచ్చేసింది. తను ఆకలితో చూస్తుంటే షైర్లు కొడుతుందేం అమ్మా? దరిద్రపు కొట్టు కొంప. ఏమీ ఉండవు. సునీత వాళ్ళ ఇంట్లో అయితే ఎప్పుడూ సీసాలకు సీసాలు స్వీట్లు, మసాలా జీడిపప్పు. ఓ, ఎంత బాగుంటాయని. తను సునీతతో వాళ్ళింటికి వెళ్ళినప్పుడు చాలాసార్లు తింది. తమ ఇంట్లో ఎప్పుడూ అలాంటివి చూడనైనా చూసి ఉండరు. తిండమ్మా టటుంచి. నాన్నగారు చెప్పారుగా, తామేంటో తమ బతుకులేంటో. ఎంత దరిద్రం. చివరికి ఈ ఇంట్లో కాలేజీ నుంచి మాడిమాడొస్తే కడుపుకింత టిఫినైనా దొరకదు. ఏం కర్మ. తనలాంటి అమ్మాయి పుట్టవలసిన ఇల్లు కాదిది. భగవంతుడు ఎక్కడో పొరపాటు చేసినట్లుంది. తన మీద తానే జాలిపడుతూ కూర్చుంది రాధ. ఒకవైపు ఆకలి, మరొక వైపు సెల్ఫ్ పిటి. రెండూ ఆమెని తినేస్తున్నాయి. ఆమె మనసు స్వాధీనం తప్పిపోయింది. సరిగ్గా ఆ క్షణంలో సావిత్రొచ్చింది. రాధా, విసుగ్గా పలికింది. ఇప్పుడు అమ్మగారేదో పనులు పురమాయిస్తారో కాబోలు కర్మ. టిఫిన్ తెచ్చాను, తిను త్వరగా. ఆకలిసిందన్నావు. నువ్వు హోటల్కెళ్ళి తెచ్చావా? మరేం చేసేది? నువ్వేమో వెళ్ళవు. ఇంట్లో టిఫిన్ ఏమీ లేదు. నిన్ను ఆకలితో ఉంచలేను కదా. అసలే ఎదిగే పిల్లవి. రాధ ఏమీ అనలేదు. తల్లివైపు చూసింది. ఆ చీర, చెదిరిన జుత్తు, ఈ అవతారంతో హోటల్కి వెళ్ళిందా? అందుకే ఇలాంటి అవసరాలకుండేలా ఒక నౌకర్ని పెట్టుకుంటే బాగుంటుంది కదా. కాని తను ఆ మాట చెబితే ఉపన్యాసం మొదలు పెడతారు నాన్నగారు. పెరుగుతున్న ధరలు, పెరగని జీతం, సామాన్యుడి జీవన ప్రమాణం అంటూ మొదలు పెడతారు సుత్తి. తనకెందుకు? ఈ ఇంట్లో ఇక తను ఉండేది ఎన్నాళ్ళని? కడుపులో టిఫిన్ పడేసరికి ఆకలి చల్లారి మళ్లీ మామూలు మనిషి అయింది రాధ. మొహం కడుకునొచ్చి అద్దం ముందు కూర్చుంది.
చక్కగా తయారైంది. అద్దంలో తనను తాను వివిధ కోణాల్లోంచి చూసుకుంటూ తన అందానికి తానే మురిసిపోసాగింది. రాధా, "ఉమ్, ఒకసారిలా వచ్చి వెళ్ళు." "అబ్బా, చదువుకుంటున్నానమ్మా," విసుక్కుంది. "చదువుకుంటుంటే వద్దులే, బ్రతుకు జీవుడా," అనుకుంది రాధ. ఫ్రెండ్ ఇచ్చిన మ్యాగజైన్ తిరగేసాగింది. అద్దం అవతల పెట్టి పేజీలు తిరగేస్తూ బొమ్మలు చూడసాగింది. సినిమా పేజీలొచ్చాయి. తారల చిత్రాలు. ఒకరిద్దరిని చూశాక ఆమెకేదో అనుమానం వచ్చినట్లయింది. ఆ బొమ్మల్ని పరీక్షగా చూసింది. అద్దంలో తన ముఖం చూసుకుంది. తన ముఖాన్ని ఆ తారల ముఖాల్ని సరిపోల్చుకుంటూ ఆలోచించసాగింది. నిజంగా తనే వాళ్ళకంటే అందంగా లేదు? అంత మేకప్ వేసుకున్న వాళ్ల ముఖాలు తన ముఖం పాటి అందంగానే లేవు. రోజు రోడ్డు మీద ఎందరూ పొగడ్డం లేదు తన్ని? తారలకి తార, అందగత్తెల్లో అందగత్తె, బ్యూటీ అంటూ. తను సినిమా స్టార్స్ అంత అందమైందే, సందేహం లేదు. తనని ఎవరైనా సినిమా వాళ్ళు చూడాలే కాని అప్పటికప్పుడే అక్కడికక్కడే సినిమాల్లో హీరోయిన్ గా బుక్ చేసేసుకుంటారేమో. తనలాంటి అందగత్తెని వదులుకుంటుందేంటి ఫీల్డు? సినిమా ఛాన్స్ వస్తే బాగుండు. పేరుకి పేరు, డబ్బుకు డబ్బు. ఎందరెందరో అభిమానులు. తన కాలుషీట్ల కోసం పడిగప్పులు పడే ప్రొడ్యూసర్లు. తను ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడతారు. అవును, సినిమాల్లో తన పేరు ఎలా మార్చుకుంటే బాగుంటుంది? రాధ పాతకాలపు పేరు కనుక ఖచ్చితంగా మార్చి తీరతారు. దీపిక, విలసిత పెద్దదైపోతుంది. విలాస, బాగుంది. తను సినిమాల్లో చేరితే విలాస అని పెట్టుకుంటుంది. కార్లలో తిరుగుతూ, హీరోలతో సెట్స్ మీద జోకులు వేస్తూ, పెద్ద బంగ్లాలో నివసిస్తూ, నౌకర్లు, పని మనుషులు, వంట మనిషి అన్ని భోగాలు అనుభవిస్తూ ఐశ్వర్యవంతమైన జీవితం అనుభవిస్తున్నట్లు కొంతసేపు కలల్లో తిరిగి కలల్లో జీవించి తల్లి పిలుపుకి మళ్ళీ ఈ లోకంలోకి వచ్చింది రాధ అయిష్టంగా. వరండాలో దీపమే రాధా, చీకటి పడబోతుంది. అలాగే అంటూ లేచి దీపం వేసింది. కనీసం ఈ వరండాలో అయినా ట్యూబ్లైట్ ఉంటే ఎంత బాగుండేది. హాయిగా చదువుకునేందుకుండేది. ఏంటో ఏడిచి మొహం కడుక్కున్నట్లే ఎర్రదీపాలు. తనకి సినిమాల్లో ఛాన్స్ వస్తే మంచి ఇల్లు, చక్కని దీపాలు అన్నీ అమర్చుకోవాలి. డబ్బుంటుందిగా. సాధించలేనివి ఏముంటాయని? ఇలాంటి పగటి కలలు కూడా 16 ఏళ్ల ప్రాయపు పాపల లక్షణమే. రాధ ఆ లక్షణాలకి అతీతురాలు కాదు సరికదా. ఆమెలో ఈ లక్షణం మరీ ఎక్కువగా కూడా ఉందేమో. అందుకే రోజుకొక రకపు పగటి కల కంటుంది. కాలేజీ నుంచొచ్చి మొహం కడుక్కుని అందంగా తయారై ముందు కూర్చుందో ఇంకా ఆమె కలల్లో తేలిపోతుంది. ఆమె కలలు చాలా తమాషాగా ఉంటాయి. రోజుకొక సరికొత్త పగటి కల. పగటి కలల్లో రాధ సినిమా హీరోయిన్ అయిపోయినట్లు కథానాయికి కూడా అయిపోతుంది. హలో రాధా, మీరు మీరు భలేవారే, నన్నే పోల్చుకోలేకపోతున్నారా? సారీ, మిమ్మల్ని ఎక్కడో చూశాను, కానీ ఈ క్షణంలో మాత్రం విచిత్రంగా జ్ఞాపకం రావడం మానేస్తున్నారు. ఇంతేనన్నమాట మీకు నా మీద, నా రచనల మీద ఉన్న అభిమానం. రచనలు అంటే? ఓహ్ నరేంద్ర, మై ఫేవరెట్ రైటర్. మీరా? నిజంగా మీరేనా? మీ కళ్ళ ముందు నిల్చుంటే ఇంకా అనుమానం దేనికి? కళాయుధుడివై రమ్మంటారా? నవ్వాడు. కళాయుధుడు? అవును, రైటర్ని కదా. కలమే నా ఆయుధం. ఒంటి నిండా రచనలు కప్పుకుని చేతిలో పెద్ద కలం పట్టుకునొస్తే తప్ప మీరు నన్ను గుర్తుపట్టలేరేమో అని నవ్వాడు. మీరు భలేగా మాట్లాడతారు. రచయితలు కదా. అమ్మయ్య, ఇప్పటికీ తోవలోకొచ్చారు. నిట్టూర్పు విడిచాడు నరేంద్ర. చెప్పండి, మీరేం తీసుకుంటారు? కాఫీ, టీ, బోర్నవిటా, కూల్ డ్రింక్? నేను వాటి వేటి కోసము కష్టపడి ఇంత దూరం రాలేదు కాని మీరు స్థిమితంగా కూర్చోండి, మీతో కొంచెం మాట్లాడాలి. రాధ ఆశ్చర్యపోయింది. తన అభిమాన రచయిత దగ్గరకు తను వెళ్లడం కాక అతనే తన వద్దకు రావడం, తను సందేహాలు అతన్ని అడగడం కాకుండా అతను తనతో మాట్లాడతాను అనడం. చెప్పండి, అదే మాట్లాడండి. నేనొక చిత్రమైన నవల రాయబోతున్నాను. వెరీ గ్లాడ్. మీరెప్పుడూ చిత్రమైన నవలలే రాస్తారు. ఆ నవలలో కథానాయిక చాలా అందమైన అమ్మాయి. ఓహ్, ఎంత అందమైన అమ్మాయి అంటే? ఎంత అందమైన అమ్మాయి? ఎదురు ప్రశ్న వేసింది రాధ. సరిగ్గా మీ అంత అందమైంది. రాధ ముఖం సిగ్గుతో ఎర్రబడింది. ఆమె తల వంచుకుని, నేను ఏపాటి అందగత్తెను? మీ వంటి రచయితలు చూడగలిగే అందాల ముందు నా అందమెంత? మీ వినయానికి చాలా సంతోషం. కానీ వినయం సత్యాన్ని దాచేదిగాను అసత్యాన్ని చెప్పేదిగాను ఉండకూడదు. మీరెంత అందమైన వారో నాకు తెలుసు. ఆ విషయం మీద వాదన అనవసరం. ఇంతకీ మీకు నాతో పనుందన్నారే, ఏంటో? ఏం కాదు,
నేను మీకు ఒక ప్రశ్నావళి ఇస్తాను. దానిలోని ప్రతి ప్రశ్నకి మీరు వివరంగాను చిత్తశుద్ధితోనూ జవాబులు రాయాలి. ఆత్మవంచన చేసుకోకూడదు, అబద్ధాలు ఆడకూడదు. ప్లీజ్. ఏం? అలాగే. మీరు రాసే జవాబుల మీద నా నవల స్ట్రక్చర్ ఏర్పడుతుంది. పాత్ర స్వభావం రూపుదిద్దుకుంటుంది. అది మర్చిపోకండి. అలాగే. మీరు ఒక్కొక్క జవాబు ఎంత వివరంగా ఇవ్వగలిగితే నాకంత ఉపకారం చేసిన వారు అవుతారు. మీకేం కావాలో అర్థమైంది. మీరు నాకు చేసే ఉపకారానికి నేను మీ రుణం ఎలా తీర్చుకుంటానో తెలుసా? ఈ మాత్రం దానికి రుణము అవి ఏంటి? అలా కాదు. ఈ నవల మీకు అంకితమిస్తాను. మీకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఈ నవల తయారవడానికి కారణం మీరే అని పాఠకులకి చెబుతాను అచ్చులో అంటూ ప్రశ్నావళి ఇచ్చి వెళ్ళిపోయాడు నరేంద్ర. అంతటి రచయిత తన అందానికి తను ఇవ్వబోయే సమాధానాలకి ఇచ్చే ప్రాముఖ్యత చూసి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయింది రాధ. తను రచయితలకి ఉత్సాహం, తన అందం రైటర్స్కి ఇన్స్పిరేషన్. అభిమానులు రచయితల దగ్గరకు వెళ్లడం సాధారణమైతే తన కోసం రచయితలే వస్తారు. అది ఆమె కళ. ఆరాధించడంతో పాటు విపరీతంగా ఆరాధించబడాలని, అభినందనలు అందుకోవాలని అభిలషించడం కూడా ఆ వయసు లక్షణమే. తన కోరికలను తీరుతున్నట్లుగా ఊహించుకుంటూ తీయని కలల్లో మునిగిపోవడం రాధకి కాలక్షేపము అలవాటు అయిపోయాయి. ఆమె కలలన్నీ ఇలాగే ఉంటాయి. ఆ సాయంత్రం కూడా అలవాటుగా పగటి కల ఒకటి కనేసింది. అప్పుడు చటుక్కున గుర్తొచ్చాడు నిరంజన్. అతను రాసిన ఉత్తరం తీసి చదువుదామనుకుంది. కానీ ఎందుకో భయం వేసింది ఇంట్లో అది చదవడానికి. అసలు నిరంజన్కి ఏమైంది? అనారోగ్యమా? అతనికి అనారోగ్యమేమిటి? మరెందుకు కనిపించలేదు? మిత్రుడికి టెలిఫోన్ చేద్దామని రిసీవర్ ఎత్తిన అతనికి టెలిఫోన్లోంచి విచిత్రమైన సంభాషణ వినపడ్డంతో ఆ టాకీని ఫాలో కాసాగాడు. హలో, అనకాపల్లి? బొంబాయా? స్పీకాన్. ఎస్, నేనే. ఎలా ఉన్నారు బాస్? మా మీదే మీకు దయలేదు. మీ దగ్గర నుంచి విశేషాలొచ్చి చాలా కాలం అయిపోయింది. మమ్మల్ని మరిచిపోయారా? ఏం మాటలవి సేట్జీ? నేను చేతలను బట్టి అంటున్నాను. మీరెందుకంత నిష్ఠురంగా మాట్లాడుతున్నారో అర్థం చేసుకోగలను. కానీ మీరు కొన్ని విషయాలు గ్రహించాలి. చెప్పండి. మనం వ్యాపారం చేసేది ప్రమాదకర వస్తువులతో. కన్ను తెరిస్తే చాలు మన చుట్టూ వ్యాపార వస్తువులే. ఎటొచ్చి అవి కంటికి కనిపిస్తాయి కానీ చేతికి అందవు. వాటిని మంచి మాట్లాడి వలలోకి లాగి మీకు పంపించడం అంటే తమాషాలు కాదు. అందులోనూ ఇప్పుడు కాలం గడుసుమీరిపోయింది. ఈ వ్యాపారం సుఖమని తేలికని నేను అన్ను. ఎంత కష్టమైనా వ్యాపారం అనేది సాగుతూ ఉండాలి కదా. ఇన్నాళ్ళ నుంచి ఒక్క పార్సిలు రాకపోయేసరికి మీ మీద నాకు అనుమానం వచ్చింది. ఏంటి మీ అనుమానం? ఎందుకులేండి, మనం ఎప్పట్లాగే మంచి స్నేహితుల్లా ఉన్నాం. మనసులో అనుమానం పెట్టుకుని పైకి స్వచ్ఛంగా ఎలా ప్రవర్తించగలం? మీ అనుమానం చెప్పండి, క్లియర్ చేసుకుందాం. మీరు పార్సెల్స్ మరి ఎవరికైనా పంపుతున్నారేమోనని, ఇంకెవరితోనైనా బిజినెస్ కాంట్రాక్టు ఏర్పరుచుకుని నన్ను వదిలేశారేమోనని నా అనుమానానికి కారణం చెప్పానుగా. ఎన్నాళ్ళ నుంచి మీ నుంచి ఒక్క పార్సిలు లేకపోవడమే. చూడండి, మనం చేస్తోందే అతి నీచము మహాపాపము అయిన వ్యాపారం. ఇందులో మళ్ళీ మోసాలు కుట్రలునా? అటువంటిదేమీ లేదు. నేనేం చేయవలసి వచ్చినా ముందు మీకు చెప్పే చేస్తాను తప్ప అబద్ధమాడను, దగా చేయను. బిజినెస్ కోసమనే ఊరు మార్చాను ఈ మధ్య. కొత్త చోటు కదా, వాతావరణము వ్యక్తులు పరిచయం కావాలి, బాగా తెలుసుకోవాలి. మార్కెట్ రీసెర్చికి కొంచెం కాలం పడుతుంది కదా. అందుకని పార్సెల్స్ పంపడంలో గ్యాప్ వచ్చింది. మరోలా అర్థం చేసుకోకండి. ఈ ప్లేస్లో ప్రాస్పెక్ట్స్ ఎలా కనిపిస్తున్నాయి? బ్రైట్గానే ఉన్నాయి. గుడ్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. టైం తీసుకున్నా పర్వాలేదు. చాలా అందమైన పార్సిల్ డెలివరీ చేయండి. రేపే మీకు 10,000 డీడీ పంపుతున్నాను. ఇక నుంచి మీ కమిషన్ 25%. థ్యాంక్ యూ. టెలిఫోన్ పెట్టేసేదా? 1 మినిట్. రెడ్ రిబ్బన్ గేమ్ బాంబే కూడా వచ్చేసింది తెలుసా? అతని కంఠంలో ఆనందం. రెడ్ రిబ్బన్ గేమ్? అర్థం కానట్లు అన్నాడు. మీకు ఐడియా లేదా? లేడీతో ప్లే అన్నమాట. మగవాళ్లోని శాడిజానికి, సెక్స్కి ఒకసారి సంతృప్తి కలిగేలా స్త్రీని సెక్స్ సుఖం అనుభవిస్తూనే ఆ కౌగిలిలోనే పీకపిసికి చంపేయడం. అంటే ఒకవైపు ఆమె శరీరం మీద సెక్స్ సుఖం, మరోవైపు ఆమె ప్రాణం పోతుండడం. ఒక కంట్లో సుఖపారేవస్యం, మరొక కంట్లో మరణవేదన. ఇప్పుడు బాంబేలో పెద్ద సర్కిల్స్లో ఇదే గేమ్ అయిపోయింది. గేముకి అమ్మాయి కావాలి కదా. అందుకని ఆడపిల్లలకి డిమాండ్ పెరిగిపోయింది. అమెరికాలో మొదలైన ఈ క్రీడ బాంబే కూడా వచ్చేసిందన్నమాట. మరే, ఉంటాను. ఆ టెలిఫోన్ టాక్ని ఓవర్ హియర్ చేసేసిన అతనికి ఈ రిబ్బన్ గేమ్ గురించి వినగానే
కడుపులో దేవేసింది. ఇదే మాట, ఆడవాళ్ళని చంపే ఆట. అనుభవిస్తే సుఖపడితే అర్థం ఉంటుంది కానీ రాక్షసుల్లా చంపడమేమిటి? ఆ గేమ్ని ఎంత వివరంగా వర్ణించి చెప్పాడని బొంబాయి వాళ్ళ. అందమైన అమ్మాయి, ఆపాదమస్తకము నగ్నంగా ఉంటుంది. మెడలో మాత్రం ఎర్రటి సిల్కు తాడు ఉంటుంది. దాన్ని బిగించేందుకు వీలుగా ఉంటుంది. ఆ అమ్మాయిని ఒకవైపు అనుభవిస్తూ మరొక వైపు మెడకు తాడు బిగిస్తూ, ఒకవైపు రతిసుఖం, మరొక వైపు మరణ యాతన. రెండు కళ్ళల్లోనూ రెండు పరస్పర విరుద్ధ భావాలు. ఓ, చివరికి ఆడదాని గతి ఇంత దిగజారిపోయిందా? మగవాడి కోరికకు కరిగి కౌగిలిలో నలిగి అతని చేతిలో హతం కావాలా? ఇదెక్కడి పైశాచిక ఆనందం? ఈ లెక్కన ఆటకొక అమ్మాయి చెప్పున రోజు ఎందరు అమ్మాయిలు దారుణంగా హత్య చేయబడుతున్నారో. ఇది ఈ అనాగరికత, హింసా ప్రవృత్తి అమెరికా నుంచి బొంబాయి ప్రయాణం చేసి వచ్చేసిందా? బొంబాయి నుంచి ఇతర నగరాలకి పాకడం ఎంతసేపు? సిరి అబ్బదు కాని చీడ అంటుతుందని ఇటువంటి దరిద్రపుగొట్టు ఆటే ఇట్టే పాకిపోతుంది. సమాజము, మనుషుల గురించి ఆలోచించే ఆ పెద్ద మనిషి ఈ టెలిఫోన్ టాక్ విని ఆవేదన చెందసాగాడు. ప్రపంచం ఎటుపోతుంది? మనుషులు ఏమవుతున్నారు? మానవత్వానికి ఇంత తక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారేం ప్రజలు? రేపు ఏమవుతుంది? జవాబు లేని ప్రశ్నలు. ఆ గది విశాలంగా ఉంది, అందంగా ఉంది, హాయిగా ఉంది. అక్కడ చక్కని కాంతి, చల్లని గాలి ఉన్నాయి. గది మధ్యలో డబుల్ కాట్, ఫోమ్ బెడ్ మీద బొంబాయి డైనింగ్ దుప్పటి, మంచానికి అటాచ్డ్ గా ఉన్న ప్లాంక్ మీద టేబుల్ లైటు, దాని కింద ఇంగ్లీషు నవల అట్ట మీద అందమైన ఆంగ్ల అమ్మాయి బొమ్మ. దూరంగా ఓ మూల చిన్న స్టూల్ మీద నీలం రంగు టెలిఫోన్. ఆ మంచం మీద మెడ వరకు షాలు కప్పుకుని కళ్ళు మూసుకుని సన్నగా మూలుగుతూ పడుకున్నాడు నిరంజన్. మధ్య మధ్య కళ్ళు తెరిచి చూస్తూ మూలుగులు ఆపేస్తున్నాడు. సాయంత్రం 5 అవుతుంది. కాలేజీ నుంచి రిక్షాలు బయలుదేరాయి. రాధా, నీరజలు ఎక్కిన రిక్షా కూడా బయలుదేరింది. చూడు నీరజ, బహుశా నేను మధ్యలో దిగవలసి ఉంటుంది. నువ్వు వెళ్ళిపోవాలా అయితే? ఏం అంది రాధ. నీ ఇష్టం అనేసింది నీరజ నిర్లిప్తంగా. రిక్షా ఆ జంక్షన్ దాటి వస్తుంటే స్పోర్ట్స్ సైకిల్ మీద అతను సూటిగా రాధ కళ్ళలోకి చూశాడు. రాధకి అర్థమైపోయింది. రిక్షా ఆపు, నాకు పనుంది, దిగిపోతాను. రిక్షా ఆగింది. ఆమె దిగింది. ఒక్కసారి అటు ఇటు చూసింది. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని పరిశీలిస్తున్నట్లు రిక్షా ముందుకు వెళ్ళిపోయింది. అతను చిన్న సైగ చేసి కదిలాడు. రాధ అతను వెళ్లిన వైపే నడవసాగింది. తెలిసి తెలియని వయసులో ఉన్న రాధకి తెలీదు తాను ప్రమాదంలోకి నడుస్తుందని. ఆ వయస్సు అంతే, భ్రమలుండే వయసు, ఏమీ తెలియకపోయినా అన్నీ తెలుసు అనిపించే వయసు. అలా నడిచి ఆ గదిలో కడుగు పెట్టింది అతని వెనుక. నిరంజన్. నిరంజన్ మూలుగుతూ పడుకున్నాడు మంచం మీద. రాధ ఆ గదిని చూసి మెచ్చుకుంటోంది. ఎంత నీటిగా ఉంది, ఎంత చక్కని అభిరుచి. కలర్ టీవీ, ఫ్రిడ్జు, ఫోను, డిస్టెంపర్ చేయబడిన గోడలు. ఎవరొచ్చారో చూడు నిరంజన్. నిరంజన్ కళ్ళు తెరిచాడు. రాధ. రాధ త్రుళ్ళిపడింది. అటు చూసింది. అరే, నిరంజన్కి ఏమైంది? చటుక్కున అతని మంచం దగ్గరగా వెళ్ళింది. నిరంజన్. వచ్చావా రాధా? ఏది ఒక్కసారి నిన్ను తనివి తీరా చూసుకొని. ఓహ్, నిన్ను చూస్తుంటే నా జ్వరం సగం తగ్గిపోయింది. మీకు జ్వరమా నిరంజన్? మరే, మందులు వేసుకుంటున్నారా? వేసుకుంటున్నాను, కానీ పనిచేసే మందు ఇప్పుడే దొరికింది. ప్లీజ్ రాధా, ఇలా నా దగ్గర కూర్చోవు ఒకసారి. ఆమె అతనికి దగ్గరగా మంచం మీద కూర్చుంది. రాధా ప్లీజ్, నేనొకటి అర్థిస్తాను, కాదన్రు కదా? దీనంగా అడిగాడు. ఏంటి? ఒక్కసారి మీ చెయ్యి ఇవ్వండి. ఇచ్చింది. అతను ఆ చేతిని తన చేతిలోకి తీసుకుని సున్నితంగా నిమిరాడు. ఆ స్పర్శ రాధలో విచిత్రమైన మార్పుని కలగజేసింది. శరీరంలో చిన్న వణుకు, ఏంటో మధురమైన చలనం నరాల్లో. అతను ఆ చేతిని తన నుదుటి మీద ఉంచుకున్నాడు. ఆమె కాదనలేదు. ఆమెనొక విధమైన వివసత్వం ఆవరిస్తోంది. అతను ఆ చేతిని మెల్లగా తన గుండెల మీదకి చేర్చుకున్నాడు. రోమాంచితమైన అతని వక్షస్థలం. ఆ స్పర్శలో ఆమెకి గగురుపాటు కలిగింది. కొన్ని క్షణాలు తర్వాత అతను తన 2 చేతులతోనూ ఆమె 2 చేతులను నిమరసాగాడు సున్నితంగా. పరవశంలో ఆమెకు కళ్ళు మూతలు పడిపోతున్నట్లు అనిపించింది. ఎప్పుడైనా సిటీ బస్ ఎక్కినప్పుడో, సినిమా హాలు గేట్లోంచి బయటపడేటప్పుడో మగవాళ్లు ఆమెను రాసుకుని పూసుకుని పోకపోలేదు. అప్పుడు కొంత విచిత్రంగా అనిపించకపోలేదు. కాని ఇంత సుఖంగానూ లేదు. ఇలా ఇంద్రజాలానికి లోనవుతున్నట్టు లేదు. ఎప్పటికీ ఈ హాయి ఇలాగే ఉండిపోతే అనిపిస్తుంది ఆమెకి. థ్యాంక్ యూ రాధా అన్నాడు నిరంజన్ ఆమె చేతులు వదిలేస్తూ.
అర్థం కానట్లు చూసింది అతని వైపు. ఇక నా జ్వరం పూర్తిగా తగ్గిపోతుంది. సరైన మందు పడింది. నా ప్రాణంలో ప్రాణమైన మిమ్మల్ని తనివి తీరా చూసుకున్నాను. రేపు మీరొచ్చేసరికి ఎంత ఆరోగ్యంగా, హాయిగా, మామూలుగా, ఆనందంగా ఉంటానో మీరే చూస్తారుగా. అదే నా కోరిక కూడాను. మీరు త్వరగా కోలుకోవాలి. అన్నట్లు రేపు మీరు రారేమో. ఆదివారం కదా, కాలేజీ ఉండదు. పర్వాలేదు. నిజంగా వస్తారా? తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. రాధ నవ్వేసింది. మనలో మనకి రుణాలేంటి? మళ్ళీ థ్యాంక్స్. చీకటి పడబోతోంది. ఇంటికి వెళ్ళండి. లేకపోతే మీ అమ్మగారు, నాన్నగారు కంగారు పడతారు. మా వాడు మిమ్మల్ని రిక్షా ఎక్కిస్తాడు. రేపు మీకోసం ఎదురు చూస్తుంటాను. మరిచిపోకుండా వస్తారు కదూ? ఆమె రిక్షాలో ఇల్లు చేరింది. ఎంత ఆలస్యమైంది ఇవాళ? కాలేజీలో మీటింగ్ అయిందమ్మా అనేసి బాత్రూంలోకి వెళ్ళిపోయింది. ఆమె మెదడులో ఇంకా నిరంజన్ రూము, అక్కడ తను తిన్న అతి రుచికరమైన బిస్కెట్సు, అత్యంత ఆహ్లాదకరమైన ఇన్స్టెంట్ టీ అవే మెదులుతున్నాయి. అన్నింటికంటే ఎక్కువగా అతని చేతుల స్పర్శ. అతని అరచేతుల్లో ఏముందో ఇంద్రజాలమా? ఆమెకు ఆ స్పర్శ జ్ఞాపకం వచ్చేసరికి మళ్లీ తనువు పులకరించిపోయింది. నోట్లోకి టీ అద్భుత రుచి వచ్చేసింది. ఇవన్నీ ఒకెత్తు. ఇలా ఎవరికీ తెలియకుండా నిరంజన్ రూముకు వెళ్లి రావడంలోని థ్రిల్ ఒకెత్తు. తన జీవితంలో ఇంతవరకు ఇలాంటి సరదాలే అరుదు. ఒకసారి 2 నెలలో 3 నెలలో అవుతుందేమో. సాయంత్రం తన ఇంటివైపు కాలేజీలో చదువుకునే అబ్బాయిలొస్తే ఆ అబ్బాయిల్ని లోపలికి పిలవడానికి ధైర్యం చాలలేదు. అమ్మ పూర్వకాలపుది కదా. ఆ అబ్బాయిలు వచ్చేసరికి కొంపలు మునిగిపోయినట్లు గోల చేస్తుంది. నీతి పాఠాలు లంకించుకుంటుంది. ఆ బోరు భరించలేక ఆ అబ్బాయిల ముందే అవమానాల పాలు అవ్వాల్సి వస్తుందేమోనని రోడ్డు మీదే వాళ్లతో మాట్లాడసాగింది. కబుర్లలో పడితే టైము గడవడమే తెలియలేదు. చీకటి పడిపోయిందని కూడా గమనించకుండా జాలీగా కబుర్లు చెప్పేసుకుంటూ అన్నీ మరిచిపోతారు తాము. అప్పుడు రాధా త్రుళ్ళిపడింది తను. అదే నాన్నగారి గొంతు. వస్తున్నా అని ఆ అబ్బాయిలకి గుడ్ నైట్ చెప్పేసి భయం భయంగానే లోపలికొచ్చింది. ఎవరు రాధా వాళ్ళు? అడిగారు నాన్న. నా క్లాస్మేట్స్ నాన్నగారు. అయితే వీధిలో నిలబెట్టి మాట్లాడతావేం? ఇంట్లోకి తెస్తే అమ్మ తిడుతుందని నోరు జారింది. బాగుందమ్మా, చాలా బాగుంది. వెనకటికి ఎవరో ఒక ఆవిడ ఇంట్లో బావున్నాడని సిగ్గుతో సంతకెళ్ళి చీర మార్చుకుందట. నువ్వు రోడ్డు మీద అలా అబ్బాయిలతో మాట్లాడితే నలుగురు ఏమనుకుంటారు? ఏమనుకునేందుకు నేనేమీ తప్పు పని చేయలేదుగా. చూడమ్మా, ఈ వయసులో నువ్వు అంతకంటే ఆలోచించలేకపోవడం సహజమే. కానీ ఒకటి తెలుసుకో, ఈ రోజుల్లో తప్పు చేయకుండా ఉన్నంత మాత్రాన చాలదు, తప్పు చేయనట్లు కనబడాలి కూడా. తనకి ఏడుపు వస్తోంది. క్లాస్మేట్స్తో 4 మాటలు మాట్లాడినందుకు తప్పు వరకు వెళ్ళిపోయారు నాన్నగారు. మగవాళ్ళన్న మాటే కాని అన్నగారు అమ్మ దొందికి దొందే. ఒట్టి వెనకబడిన జాతి. ఆడపిల్లలకి కొంచెమైనా స్వేచ్ఛవక పరదాలలో పెంచాలనుకునే రకం. కాలం ఎంత మారుతున్నా వీళ్లు మారరు. అంతలోనే ఆమెకొక వాక్యం ఎప్పుడో ఎక్కడో విన్నది జ్ఞాపకం వచ్చింది. స్వేచ్ఛ ఒకరిచ్చేది కాదు, ఎవరికి వారు తీసుకునేది. మనసులోనే అనుకుంది, నా స్వేచ్ఛ నేనే తీసుకుంటాను, అవసరమైనప్పుడు, సమయం వచ్చినప్పుడు. అదిగో ఆ వేళ క్లాస్మేట్స్తో రోడ్డు మీద సరదాగా కబుర్లు చెబుతుంటే ఎంత సరదాగా అనిపించిందో ఇవాళ నిరంజన్ రూముకి వెళ్ళొస్తే అంత థ్రిల్లింగ్గా అనిపిస్తోంది. రేపు కూడా తను నిరంజన్ రూముకి వెళ్లి తీరుతుంది. ఈ నరకం నుంచి బయటపడి ఆ స్వర్గంలో కొంతసేపైనా హాయిగా గడపగలిగితే తప్ప ఊపిరి ఆడదు. అలాంటి అవకాశం వచ్చినప్పుడు తనెందుకు వదులుకుంటుంది? రాధా వస్తున్నా. విసుగు కనపడనీయకుండా లేచి వెళ్ళింది. అందుకు కారణం లేకపోలేదు. ఊళ్ళోకి మంచి సినిమా వచ్చి వారం రోజులైంది. కాలేజీలో అందరూ చూసేశారు కాబోలు. ఎవరి నోట విన్నా ఆ సినిమా గురించి మాటలే. ప్రతి వాళ్ళు ఆ సినిమాని పొగడ్డమే. దాంతో తనకి ఆ సినిమా చూడాలనిపించింది. చూడకపోతే నలుగురిలోనూ అవమానపడాల్సి వస్తుందేమో అని భయమేసింది. ఇప్పుడు అమ్మని మెల్లగా కాకాపట్టి సినిమాకి డబ్బులు, పర్మిషను సంపాదించాలి. ఏంటమ్మా, ఏమైనా పనుందా? ఆ అమ్మాయి మాటలకి మురిసిపోయింది సావిత్రి. ఆవిడ పిలిచింది ఏదో పని చెప్పాలనే, కాని ఎన్నడూ లేంది రాధ అలా ఏమన్నా పనుందా అని అడిగేసరికి సంతోషం పట్టలేక ఆ ఆనందాతిరేకంలో అసలు సంగతి మరిచిపోయింది. తన అమ్మాయి అంత బుద్ధిమంతురాలైపోయింది అని మురిసిపోయింది. తల్లి చెప్పకుండానే ఆవిడ చేతిలోని పనందుకుంది రాధ. అక్కర్లేదులే తల్లి, చదువుకుని అలసిపోతావు. ఇంకా ఈ పనులు చేసుకోవడానికి ఓపిక ఎక్కడుంటుంది? వెళ్ళి విశ్రాంతి తీసుకో. ఈ పనులకేముంది, నేను చేసుకోగలను. అమ్మా. ఏంటమ్మా? మరే
చెప్పు తల్లి, నా దగ్గర మొహమాటం ఏంటే నీకు? వాత్సల్యపూరితంగా మందలించింది సావిత్రి. అది కాదమ్మా, అందరూ ఆ సినిమా చూసి చాలా బాగుంది అంటున్నారమ్మా. నువ్వు కూడా తప్పకుండా చూడాలి. నాకెందుకే సినిమాలు? అలా కాదమ్మా, చాలా బాగుందట, ఎంతో బాగుందట. నువ్వు నేను వెళదామమ్మా. ఆ సినిమా చూడకపోతే తప్పు పడుతున్నారమ్మా కాలేజీలో. మా అమ్మాయిలందరూ చూసేశారు, నేనే మిగిలిపోయానమ్మా. నేనొక్కరితోనే చూడకుండా ఉండిపోయానమ్మా. రాధ కళ్ళలోకి నీళ్లొచ్చేశాయి. ఆ కన్నీళ్లకు మాతృహృదయం కరిగిపోయింది. రాధని దగ్గరగా తీసుకుని ఒక చేత్తో కన్నీళ్లు తుడుస్తూ, ఈ మాత్రం దానికి కన్నీళ్లు పెట్టుకోవాలా? తప్పమ్మా. నిండింట ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకోకూడదు. తప్పకుండా సినిమాకి వెళుదువు గాని. రేపు నేను డబ్బులిస్తానుగా అభయం ఇచ్చింది. ఆ మాట కూడా సంతృప్తి చెందలేదు రాధ. డబ్బులిచ్చినా తను ఒక్కరితి సినిమాకి వెళ్లలేదు. తన ఫ్రెండ్స్ అందరూ చూసేశారు కనుక ఎవరూ తనకి తోడు రారు. ఒక్కరితి వెళితే మొదటి బాధ, క్యూలో నిలబడి టికెట్ తీసుకోవాలి. క్యూలో నిలబడ్డమంటే తనకి అసహ్యం. పోనీ ఎవరి చేతనైనా టికెట్ తెప్పించుకున్నా సినిమా హాల్లో ఎక్కువ మంది రౌడీలు, జులాయి వెధవలు. వాళ్ళు తన కాలేజీ వాళ్లల్లా పాటలు పాడడం, అభినందించడం లాంటి ఆహ్లాదకరమైన అల్లరి చేయరు. సరదా పుట్టించేలా జోక్స్ వేయరు. చాలా మొరటుగా ప్రవర్తిస్తారు. నీచమైన మాటలంటారు. కాళ్ళు తొక్కుతారు తమ మొరటైన బూట్లతో. కొందరు వెధవలైతే పిన్సు పెట్టి నడ్డి మీద గుచ్చడం, చేతులు పట్టుకోవడం మొదలైన నీచపు వెధవ పనులు కూడా చేస్తారు రాక్షసుల్లా. సినిమా చూడనివ్వకుండా చెవిలో ఒకటే రొద పెడతారు. ఒకసారి ఓ అమ్మాయి బయట కోసేశారట ఇలాంటి రౌడీలే సినిమా హాల్లో. మరోసారి గేటు దగ్గర ఓ అమ్మాయిని హఠాత్తుగా కౌగిలించుకుని బుగ్గ రక్తాలు కారేలా కొరికేసి పారిపోయాడట మరో రౌడీ వెధవ. సంస్కారం తెలియని వెధవలు, సరదా సభ్యత ఎరుగని బ్రూట్స్. ఒంటరిగా సినిమాకి వెళ్లే అమ్మాయికి భద్రత బొత్తిగా లేదు. సినిమా హాళ్ల దగ్గర కూడా పోలీసుల నుంచితే మంచిదేమో ప్రతి షోకి. పెద్దవాళ్లతో అయినా వెళ్ళాలి, లేదా గ్రూపుగా అయినా వెళ్ళాలి. అంతేకాని తను ఒంటరిగా మాత్రం సినిమాకి వెళ్ళలేదు. రాధకి ఐడియా వచ్చింది. నువ్వు రావాలమ్మా, ఎంతో ప్రేమగా అంది. బంగారు తల్లి, ఎంత ప్రేమే నేనంటే నీకు. నీకోసమైనా వస్తాను సినిమాకి. ఇద్దరము కలిసే వెళదాం, సరేనా? మా అమ్మ దేవత. వెళ్ళి మొహం కడుకురా. రాధ బాత్రూం వైపు నడవసాగింది. అమ్మయ్యా, ఎలాగైతేనేం జయించింది. రేపు ఆ సినిమా చూసేయచ్చు. తన అభిమాన హీరో చిత్రం. చాలా చక్కగా నటించాడట. తన అభిమాన హీరో సినిమాలు ఇప్పటికీ రిలీజ్ అయినవన్నీ చూసేసింది. తనే అతని సినిమా చూడకపోతే ఎంత తప్పు, ఎంత అవమానం. మొహం కడుక్కుని వెళ్లేసరికి వేడివేడిగా అన్నం పెట్టింది అమ్మ. నాన్నగారు రాలేదుగా? ఆశ్చర్యంగా చూసింది రాధ. ఆ ఇంట్లో ముందు యజమాని భోంచేస్తాడు, తర్వాతే ఆడవాళ్లు. తండ్రంటే ఎంత భక్తి శ్రద్ధలు, వినయ విధేయతలు ఉన్నా రాధ మనసులో తండ్రి తాలూకా ఈ పురుషాహంకారాన్ని ద్వేషించకుండా ఉండలేకపోయేది. ఆమెకి తెలియందేంటంటే ఆ ఇంట్లో ఈ పద్ధతి ప్రవేశపెట్టింది, అమలు జరుపుతోంది సావిత్రిని. చలమయ్య గారికి ఇలాంటివి నచ్చవని. భోజనం. వేడివేడిగా భోజనం చేసేసరికి రాధకి కళ్ళ మీదకు నిద్ర కమ్ముకు రాసాగింది. చదువుకుందామనుకున్న నవల ఒక్క పేజీ అయినా చదవకుండానే ఆమె మంచానికి అడ్డం పడిపోయింది. అంతే, 5 నిమిషాల్లో ఆమె పూర్తిగా నిద్రలోకి జారిపోయింది. నిద్రలో ఆమెకొక కల. ఆ కల ఆమెలో అంతఃచేతనంలోని భావాలకి, ఊహలకి, కలలకి, కోరికలకి సమగ్ర స్వరూపమేమో. చక్కని భవనంలో విశాలమైన గది. ఆ గదిలో ఒక మూల కలర్ టీవీ, వీసీఆర్లు, ఒకవైపు ఫ్రిడ్జు. గోడలు మెరిసిపోతున్నాయి ట్యూబ్లైట్ కాంతి పడ్డంతో. ఒక గోడవైపు పెద్ద కిటికీ దగ్గర డబుల్ కాటు, దాని మీద ఫోమ్ బెడ్ మీద పువ్వుల దుప్పటి. ఒక గోడవైపు గాద్రేజ్ వారి స్టోర్ వెల్లు, బెడ్ పక్కగా బుక్ ర్యాకు, దాని నిండా తెలుగు నవలలు. అవన్నీ అందమైన అట్టలు కలవి, అత్యాధునిక రచయితలు మాత్రమే రాసినవి. గోడ మీద పెద్ద సైజు కలర్ పిక్చర్లు. మంచానికి కొంచెం దూరంలో సోఫాలు, గ్లాస్ టాప్ టీపయి, డబుల్ కాటు హెడ్ బోర్డు కానుకొని పడుకొని నవల చదువుతోంది రాధ. ఆమె ఖరీదైన చీరలో ఉంది. జుట్టు షాంపూ చేయబడి గాలికి అందంగా రేగుతోంది. ఒకవైపు నవల చదువుతూనే మధ్య మధ్య టీవీ చూస్తోంది. టీవీ అడ్వర్టైజ్మెంట్లలోని చీరలు ఆమెని ఆకర్షిస్తున్నాయి. ఆమె ఒడిలోని ప్లేట్లో వేయించిన మసాలా జీడిపప్పు ఉంది. ఉండుండి ఒక్కొక్క పలుకు సుతారంగా ఆమె పెదవులకి అందించుకుంటుంది. ఆ జీడి పలుకుని మునిపంటితో కొరుకుతూ నవల చదువుతూ టీవీ చూస్తూ, నోకమ్మా అమ్మా అంటూ పరిగెత్తుకొచ్చింది నౌకర్. ఆరెంజ్ జ్యూస్. అలాగేనమ్మా.
ఫ్రిడ్జ్ తెరిచి సీసా తీసింది. గ్లాసులో నారింజ రసం కలిపి ఐస్ ముక్కలు వేసింది. లేత పసుపచ్చని నారింజ రసం మీద తేలుతున్న తెల్లని మంచు ముక్కలు. ట్రేలో గ్లాసు పెట్టి తీసుకొచ్చి వినయంగా నుంచుంది రాధ ముందు. జీడిపప్పు తింటూ, ఆరెంజ్ జ్యూసు సిప్ చేస్తూ, నవల చదువుతూ, టీవీ చూస్తూ, మంచం మీద విలాసంగా పడుకుని కాళ్ళుపుతూ, లేమ్మా రాధా, ఎంత వేళయిందో చూడు. ఆదివారమేనా ఇంత ఆలస్యంగా లేస్తే ఎలా? తల్లి కంఠం. రుళ్ళిపడి కళ్ళు తెరిచింది రాధ. ఆమె కలలోంచి బయటకు రావడం ఎంతమాత్రం ఇష్టంగా ఉన్నట్లు లేదు. ఎంత చక్కని కల! ఆ కలే నిజమైతే ఏం, ఎందుకు కాదు? తన వంటి అందమైన అమ్మాయి కన్న కలలు నిజం కావడంలో ఆశ్చర్యం ఉండదు, అసాధ్యమూ ఉండదు. మొహం కడుక్కుని స్నానం చేసి కాఫీ తాగింది. అప్పటికి 8కి దగ్గరవుతుంది. నిరంజన్ దగ్గరికి ఎన్ని గంటలకు వెళితే బాగుంటుందా అని ఆలోచించసాగింది. ఉదయం ఏ 10కో 11కో అయితే ప్రైవేట్ క్లాస్ పేరిట ఇల్లు దాటి బయటపడచ్చు. కానీ ఆ ఎండవేళ ఏం బాగుంటుంది? సాయంత్రం ఏ 4కో 5కో అయితే చక్కగా ఉంటుంది. అప్పుడే ఈ నరకం నుంచి ఏ నెపం మీద బయటపడాలి? రాధా, ఏమమ్మా అంటూ తల్లి దగ్గరికి వెళ్ళింది. కూర్చో, వంట చేస్తోంది సావిత్రి. ఏంటి? లక్షవారం నాడు నీ పుట్టినరోజు. మాఘశుద్ధ తదియా లక్షవారం? నాకు అవన్నీ తెలియవు కానీ ఇంగ్లీషు తేదీ చెప్పాయి. తిథులకి తేదీలకి సరిపడదులే. తెలుగు తిథుల ప్రకారం రేపొచ్చే లక్షవారం నీ పుట్టినరోజు అవుతుంది. ఆ వేళకి నీకేం స్వీట్ కావాలో చెబితే. స్వీట్ కోసమా? నీరసంగా అనుకుంది రాధ. ఆ పుట్టినరోజుకి మంచి బట్టలు తీయించుకోవాలి. నాన్నగారేం బీద కబుర్లు చెప్పినా లొంగిపోకూడదు నిశ్చయించుకుంది మనసులో. ఏదో ఒక స్వీట్ చేసే, నీకు సులువుగా అయ్యేది, అందరికీ నచ్చేది. కష్టానికి సులువుకి ఏముందే? నీకేం కావాలో చెప్పరాదు? అయితే జిలేబీ చేయి అని వెళ్ళిపోయింది అక్కడి నుంచి. రాధ ఆలోచనలన్నీ మంచి బట్టల మీద ఉన్నాయి. ఎప్పట్లా లంగా ఓణీలు కావు. చుడీదార్, పంజాబీ డ్రెస్ అలాంటిదేదో తీసుకోవాలి, మంచిది. అంతే తప్ప పాతకాలపు లంగా ఓణీలు మాత్రం కావు. అమ్మమ్మల్లా తను మోడ్రన్ గర్ల్. తన డ్రెస్ కూడా మోడ్రన్గానే ఉండాలి. నవల తీసి చదవడం మొదలు పెట్టింది. రేపు ఇచ్చేయాలి పూర్తి చేసి. ఇవాళే తిరుబడి, సాయంత్రం బయటకు వెళ్లేదాకా. రాధ నవల్లో పడింది. అంతే, ఇంకా ఆమెకి కాలగమనం తెలియలేదు. తనని తాను మరిచిపోయింది. తల్లి కూడా పిలవలేదు, అమ్మాయి శ్రద్ధగా చదువుకుంటుందని. దాంతో ఆమె నవలా పఠనం నిరాటంకంగా కొనసాగింది. నవలలో అందమైన అమ్మాయిలు కిడ్నాప్ చేయబడతారు, స్మగ్లింగ్కి వినియోగించుకోబడతారు, మళ్లీ అంతలోనే హత్యలు చేయబడతారు. నవల నానా గందరగోళంగానూ ఉంది, కానీ ఏ పేజీకా పేజీ మాత్రం చదివించగలుగుతోంది. వెల్కమ్ మిస్ రాధాదేవి. ఏమనాలో తెలియక మొహమాట పడిపోయి తల వంచేసుకుని ద్వారం వద్దనే నిలబడిపోయింది. ప్లీజ్ లోపలికి రండి, సుస్వాగతం. మీరొస్తారని ఎంత ఆశుందో, రారేమోనని అంత భయంగానూ ఉంటూ వచ్చింది అంటూ ఎదురొచ్చి మెల్లగా ఆమె చెయ్యందుకున్నాడు నిరంజన్. ఆమెకేం చెయ్యాలో పాలుపోవడం లేదు. అతని వెనకే అడుగులు వేయసాగింది. తన వెనక తలుపులు మూసుకోవడం ఆమెకి తెలియనే తెలీదు. కూర్చోండి అంటూ సోఫా వద్దకొచ్చాక ఆమె చేయి వదిలాడు. ఆమె కూర్చుంది. మీరేం తీసుకుంటారు? హాట్ డ్రింకా, కూల్ డ్రింకా? అంటే కాఫీ, టీ వగేరాలా, లేక లిమ్కా, థమ్సప్ అలాంటివా అని నా అభిప్రాయం. ఏమీ వద్దు, మెల్లగా అందామే. నా ప్రాణదాతలు మీరు. నా నుంచి ఈ చిన్నపాటి కానుక కూడా అందుకోకపోతే, అంగీకరించకపోతే నా మనసు ఎంత కష్టపడుతుందో ఆలోచించండి. అయినా దయతో ప్రేమతో ఇంటికొచ్చిన అతిథి మీరు. నా సత్కారం అందుకోకపోతే ఎలా? అతను చిన్న విషయానికి అన్ని మాటలు మాట్లాడడం, అంత ప్రాధేయపూర్వకంగా మాట్లాడడం ఆమెకి ఆశ్చర్యం కలిగించింది. సరే, లిమ్కా తీసుకుంటానులేండి అంది. థ్యాంక్ యూ. అతను అలమరాలోంచి బిస్కెట్ ప్యాకెట్ తీసి 2 సాసర్లలో బిస్కెట్లను అందంగా సర్దాడు. అలాగే ఫ్రిడ్జ్లోంచి యాపిల్ పండు తీసి ముక్కలు కోసి బిస్కెట్ల పక్కన సర్దాడు. ఫ్రిడ్జ్లోంచి లిమ్కాలు తీసి తెరచి సీసాల్లో స్ట్రాలు వేసి అన్నిటినీ ట్రేలో ఉంచి ఆమె వద్దకు తీసుకొచ్చాడు. మీరు తేవడమేమిటి? అంది రాధ మొహమాట పడుతూ. ఇంత అదృష్టాన్ని నేను వదులుకొని నౌకరికిచ్చేయడానికి నేనేమైనా మూరుకున్నా? నవ్వాడతను. మీరు భలేగా మాట్లాడతారు. నాకు అందించడం అదృష్టమేమిటి? ఓమర్ ఖయ్యాం ఏమంటాడో తెలుసు కదా. అందగత్తెలతో ఆటలాడు కొరకు చిత్రలేఖన విద్య నేర్చితిని నేను అంటాడు. అలాగే నాకు అందమైన అమ్మాయిలకి సేవ చేయడం అంటే మహా ఇష్టం. నేను అందమైన అమ్మాయినా? అమాయకంగా అడిగింది రాధ. నిజమే, మీరు అందమైన అమ్మాయి కారు, సీరియస్గా అన్నాడు నిరంజన్.
ఆ మాటకి ఆశ్చర్యపోయింది రాధ. అవును, మీది ఒట్టి అందం కాదు, మీరు అందగత్తెలకే అందగత్తె. దాంతో రాధ ముఖంలోకి కళొచ్చింది. పెదవుల మీదకి చిరునవ్వు వచ్చింది. నిజంగా? నేనొక సంగతి, అదే యథార్థం, జరిగిన సంఘటన చెబుతాను. దాన్ని బట్టి నిజానిజాలు మీరే తేలుదురుగాని. ఏం వింటారా? చెప్పేదా? షూర్ అంది రాధ. నిరంజన్ కంఠంలో ఏదో గమ్మత్తుంది. ఆ కంఠం ఎంతసేపు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది. ఆ మాటలు విన్న కొద్దీ వినాలి అనిపించేటట్లున్నాయి రాధకి. అప్పటికి ఇద్దరు పలహారము పానీయము తీసుకున్నారు. 2 రోజుల క్రితం, అంటే మొన్న రాత్రి అన్నమాట, ఒక అతనికి పెద్ద ఎత్తున జ్వరం వచ్చింది. ఎంత జ్వరం అంటే 105 వరకు అన్నమాట. అతనికి అంత వేడిలో దాదాపు వణుకు సంధి వచ్చేస్తున్నాయన్నమాట. డాక్టర్ వచ్చాడు. అతను స్నేహితుడు కూడా. వైరస్. ఓ వారం రోజులుంటుందేమో. తొందరగా తగ్గించలేవు? నిజం చెప్పాలంటే ఈ వైరస్ ఫీవర్ని తగ్గే వరకు భరించడం తప్ప నిజంగా మందు లేదు. మందుంది. ఏంటి? తెల్లబోయాడు డాక్టర్ ఫ్రెండ్. డాక్టర్ కానీ అతను తాతకి దగ్గులు నేర్పుతున్నట్లు తనకి మెడిసిన్ గురించి చెబుతుంటే, చెప్పను, చూపిస్తాను. ఎల్లుండి రాత్రికి నా టెంపరేచర్ నార్మల్కి రాకపోతే చూడు. ఇంపాసిబుల్. ఈ వైరస్ 48 గంటల్లో తగ్గేది కాదు, అదంపక్షం 5 రోజులు. నా దివ్యౌషధం ముందు అసాధ్యాలుండవు. సరే చూద్దాం, ఛాలెంజ్ చేస్తున్నట్లు అని వెళ్ళిపోయాడు డాక్టర్. రాధికి అర్థం కావడం లేదు, నిరంజన్ ఈ కథ ఎందుకు చెబుతున్నాడు. ఎందుకంటే మంచివి తీయనివి కబుర్లు లేవా ఇతని దగ్గర? ఈ సంఘటన ఏమంత కుతూహలంగా ఉందని. నో సస్పెన్స్. 48 గంటల వ్యవధి. మందు వాడకుండా 105 డిగ్రీల జ్వరం పోగొట్టుకోవాలి. ఆ పందెం వేసింది ఎవరో తెలుసా రాదా? మెల్లగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అడిగాడు. ఎవరు? నేనే. ఆ ఆశ్చర్యపోయింది. అంతేకాదు, పందెం దాదాపు గెలిచినట్లే. ఇంకా 4-5 గంటల వ్యవధి ఉంది. నా టెంపరేచర్ 100 మాత్రమే. కానీ నార్మల్ టెంపరేచర్ 98.4 డిగ్రీలు కదా. మీరు సహకరిస్తే అది సాధిస్తాను కొంచెం వ్యవధిలో. ఎలా? అప్పటికే ఆమె అరచేతుల్లో అతని వేళ్లు గమ్మత్తుగా గిలిగింతలు పెడుతున్నాయి. ఆమె 2 చేతులు అతని 2 చేతుల్లోనూ ఉన్నాయి. ఆ స్పర్శ చిత్రంగా ఉంది. మళ్లీ మళ్లీ కోరుకోదగిందిగా అనిపిస్తోంది. ముందు నా థీరీ నమ్మకం చెబుతాను. శరీరము మనసు రెండూ కలిసుంటే ఆరోగ్యంగా ఉంటాయి, లేదా అనారోగ్యం అవుతాయి. అంతే తప్ప ఒకటి ఆరోగ్యంగా ఉండి మరొకటి అనారోగ్యంతో ఉండడం జరగదు. నా శరీరానికి వచ్చిన వేడి మనసుకి సంబంధించింది. అతను కళ్ళు మూసుకుని వివరించసాగాడు. నా మనసుకంత వేడెందుకు? నేనొక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఆమె కోసం తహతహ, ఆతృత, తపన. ఆ తపనే ఈ వేడి. ఆమె ఐ లవ్ యూ అంటే నా మనసు చల్లబడుతుంది. ఆమె స్పర్శతో తనువు స్వస్థత చెందుతుంది. ఇది నా సిద్ధాంతం. నిన్న మీరొచ్చారు. నా అభ్యర్థనని మన్నించి మీరొచ్చారంటే దాని అర్థం మీరు నా ప్రేమ పట్ల సుముఖంగా ఉన్నారనే. నేనలా భావించడంలో నేరమేమైనా ఉందా రాధా? ఆమె చేతులను మృదువుగా నిమురుతూ అడిగాడు. లేదు అంది రాధ. అయితే మీరు నన్ను ప్రేమిస్తున్నట్లే కదా? ఆత్రంగా అడిగాడు. సిగ్గుపడిందామె. బతికించారు. నేను ఆత్మహత్య చేసుకోవాల్సిన అవస్థ నుంచి కాపాడారు. మీకు చాలా కృతజ్ఞుణ్ణి. ఆత్మహత్య? మీరు నా ప్రేమని అంగీకరించి ఉండకపోతే? ఆ మాటతో రాధలో విపరీతమైన ఆనందము, కొంచెం భయం కూడా కలిగాయి. తను ప్రేమ అంగీకరించకపోతే చనిపోయేందుకు కూడా సిద్ధపడే ఒక మనిషి. అంత అందమైంది తను, అంత గొప్పది తను. కానీ మీరు దయామయులు, ప్రేమమూర్తులు. మీరు నా గదికి రావడమే కాదు, కరుణతో మిమ్మల్ని స్పృశించడానికి కూడా అభ్యంతర పెట్టలేదు. అందుకే నా టెంపరేచర్ మీ స్పర్శతో చాలా వరకు దిగింది. మీ సున్నితమైన చేతిని నా నొసట మీద ఉంచుకుంటే, అబ్బా, ఆ హాయి నేను వర్ణించగలనా? మీరు చాలా విశాల హృదయులు రాదా. కానీ మీకింకా నార్మల్కి రాలేదు కదా. అతని వేళ్లు తన వేళ్లతో అల్లుకుంటూ ఆటలాడుతుంటే ఆనందం అనుభవిస్తూనే అడిగింది. మీరు సహకరిస్తే అదెంతసేపు? నేనేం చెయ్యాలి? ఆమె వైపు చూసి చిరునవ్వు నవ్వి అతను లేచాడు. స్టోర్ వెలలోంచి ఒక ప్యాకెట్ తెచ్చాడు. రేపు మీ పుట్టినరోజు. నివ్వెరపోయింది రాధా. లక్షవారం తిథులను బట్టి. నేను చెబుతోంది ఇంగ్లీషు తేదీ. తిథులు తేదీలు దగ్గరగా ఉంటాయేమో కాని ఒకటి కావు. ఇంగ్లీషు జన్మ తేదీ మీది రేపే. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో విస్ఫారితాలయ్యాయి.
మీకెలా తెలుసు? నాకే జ్ఞాపకం ఉండదే. మనసుంటే అదే తెలుస్తుంది. రేపు మీ పుట్టినరోజు సందర్భంగా మీ ప్రేమ దాసుడిచ్చే చిన్న కానుక స్వీకరించాలి. కాదనకూడదు. ఏంటిది? సస్పెన్స్. కొంచెం ఆధారం, క్లూ ఇవ్వండి. సరే వినండి. 2 క్లూస్ ఇస్తాను. మొదటిది, ఇది మీ సౌందర్యాన్ని ఇనుమడించి చూపుతుంది చూసేవారికి. రెండవది, మీ హృదయాన్ని నా హృదయంలా మీ శరీరాన్ని పెనవేసుకుని ఉంటుంది. రాధ ఆలోచనలో పడింది. ఏంటా అన్నట్టు. వేడివేడి టీ తాగితే మెదడు చురుగ్గా పనిచేస్తుంది అంటూ అతను టెలిఫోన్ అందుకుని మెసేజ్ ఇచ్చాడు. దగ్గరలో ఉన్న హోటల్కి. చక్కని టీ వచ్చింది స్నాక్స్తో. తీసుకున్నారిద్దరు. బాయ్ వెళ్ళిపోయాడు. డబ్బులు, ఖాళీ కప్పులు, ప్లేట్లు, సాసర్లు పట్టుకుని. ఆ తెలిసింది అంది రాధ ప్యాకెట్ని చూస్తూ. మీరు తెలివైన వారు. అందమైన వాళ్ళెప్పుడు తెలివైన వాళ్లే. చెప్పేయండి, నేను ఓడిపోతాను. ఆమె అతని మీద కొంగింది. నోటిని అతని చెవి దగ్గరకు తెచ్చి మెల్లగా గుణిగింది. అంతే. మరుక్షణం మార్వలెస్ రాధా, మార్వలెస్, యు ఆర్ స్మార్ట్ అంటూ ఆనందం, అభినందన పట్టలేక ఒళ్ళు మరిచినట్లు ఆమెను ఒళ్ళోకి తీసుకుని గాఢంగా కౌగిలించుకున్నాడు. ఆమె బుగ్గలు, పెదవులు ముద్దాడాడు. రాధకేం చెయ్యాలో తోచలేదు నిమిషాల్లో. ఆ స్పర్శ సుఖం, ఆలింగనం, చుంబనాలు ఆమెకి కొత్త. అయినా చాలా బాగున్నట్లు అనిపిస్తున్నాయి. కాని మనసులో ఎందుకో ఒక మూల భయంగా ఉంది. తప్పు చేస్తున్నట్లు అనిపిస్తోంది. కాని శరీరం మాత్రం వాటిని కోరుతోంది గాఢంగా. ఆమెలో సంఘర్షణ ఎటూ తేలడం లేదు. అయితే ఆమె ఐచ్ఛికంగానే నిరంజన్కి సహకరిస్తోంది. అతన్ని తను కూడా కౌగిలించుకుంటోంది. అల్లుకుపోతోంది, చుట్టుకుపోతోంది, వెనవేసుకుపోతుంది, ముద్దులు పెట్టుకుంటుంది. ఆమెను పారవస్యం, వివసత ఆవరించాయి ఆపాద మస్తకము. ఆమె ఏం చేస్తోంది ఆమెకే తెలీదు అన్నట్లుందామె పరిస్థితి. అతను ఆమె పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకుని ఒక్కసారి గాఢాతి గాఢంగా కౌగిలించుకుని వదిలాడు. ఆమె ఉక్కిరిబిక్కిరి నుంచి తేరుకుంది కొన్ని క్షణాలకి. బుగ్గలు అరచేత్తో తుడుచుకుంది. ఆమె ముఖం సరికొత్త అనుభవం చవిచూసినందువల్లనేమో ఎర్రగా కందింది. నిజానికి ఆమె ఇంకా మొట్టమొదటి పురుష పరిశుభంగపు అనుభూతి నుంచి పూర్తిగా బయటకు రానేలేదు. రాధా, కోపమొచ్చిందా? అందామె సిగ్గుపడుతూ. రేపు మీ పుట్టినరోజు సందర్భంగా నేను ప్రజెంట్ చేస్తున్న డ్రెస్ వేసుకుని వచ్చి దర్శనమిచ్చి నన్ను తరింపజేస్తారా? రేపు కాలేజీ ఉంది. సాయంత్రం వస్తే ఇంటికి వెళ్లేసరికి మరీ ఆలస్యం అయిపోతుంది. ఇంటికి ఆలస్యం కాకుండానే ఇక్కడికి వచ్చి వెళ్లేందుకు ఉపాయం ఆలోచించండి. యు ఆర్ స్మార్ట్. సరే, తప్పకుండా వస్తారు కదూ. మీకోసం చాలా ఏర్పాట్లు చేసుంచుతాను. మీరు రాకపోతే అవి వృధా అవుతాయని కాదు, కానీ నా ప్రేమ నిరాశ పడుతుంది. చూడండి, మీ కౌగిలి ప్రసాదించారు నాకు. టెంపరేచర్ నార్మల్కి వచ్చేసింది. మీరు నా మీద ప్రేమతో పందెం గెలిపించారు. థ్యాంక్ యూ. ఆమె చేతులందుకుని ఊపుతూ అన్నాడు నిరంజన్. నేనిక వెళతాను. చాలా వేళయింది. రేపు వస్తారని ఎదురు చూస్తుంటాను. తప్పకుండా. ఆమె లేచింది. మనసులో ఇలాంటి స్వర్గానికి రాకుండా ఎలా ఉండగలననుకుంటూ. వెళ్లే ముందు ఒక్కసారి ఐ లవ్ యూ అన్రు, నన్ను పరవశింపజేసేలా. ఐ లవ్ యూ. అతనామెను చిన్నగా ముద్దు పెట్టుకుని వదిలాడు. ఆమె కోసం సిద్ధం చేయబడిన రిక్షాలో రాధ ఇంటికి బయలుదేరింది. ఆమె ఇల్లు చేరేసరికి చీకటి పడబోతోంది. కలల్లో తేలిపోతూ మధురమైన జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ కుర్చీలో కూర్చుంది రాధ. తన ఇంగ్లీషు పుట్టినరోజు నిరంజన్కెలా తెలిసింది? రాధా, వస్తున్నా అంటూ అమ్మ దగ్గరికి నడిచింది. వంట అయిపోయినట్లుంది. ఎందుకు పిలిచిందో? కూర్చోమ్మా, నీకు మంచి కబురు చెబుతాను. ఏంటి అంటూ పీట వాల్చుకుని కూర్చుంది తల్లికి ఎదురుగా. నీ పుట్టినరోజుకి కొత్త బట్టలు కొనుక్కోమన్నారు నిన్ను మీ నాన్నగారు. రాధ కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఇప్పుడు తనకి మంచి బట్టలు అవసరం. నిరంజన్ రూమ్కి వెళ్లేందుకైనా. ఎంతిచ్చారేం? ఓ జత తీసుకోమని 200 ఇచ్చారు. రేపు నేనిస్తాను, నువ్వు బజారు వెళ్లే ముందు. గాలి తీసేసిన బేలూన్లా అయిపోయింది రాధ ఒక్కసారి. ముష్టి 200 ఏమొస్తాయని ముఖం ముడుచుకుంది. 200లో శుభ్రమైన లంగా ఓణీలు కూడా రావు. ఇంకా పెట్టికోట్లు అవి కొనుక్కోవాలి. చూడు రాధా, అన్నయ్యేమో పై ఊళ్ళో ఉండి పెద్ద చదువు చదువుతున్నాడు. వాడికి పంపగా మిగిలిన దానిలో మనం సర్దుకోవాలి. 200లకు వచ్చే మేరకే కొనుక్కో. దానికి అంతేముంది? 1000కి 1000 పోసి గుడ్డలు కొనుక్కోవచ్చు. 100లోనూ కొనుక్కోవచ్చు. ఉన్నదాంతో తృప్తి పడ్డం నేర్చుకుంటే మనుషులు సుఖపడతారు. చేతకాని కబుర్లు అనుకుంది రాధ మనసులో. డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేక చెప్పే మాటలు ఓ సరదా అంటూ ఉంటేగా. ఈ అన్నయ్య చదువు పేరుతో తనని తినేస్తున్నారు అమ్మా నాన్న.
ఇద్దరు పిల్లల్ని పెంచలేని వీళ్ళు ఇద్దరినెందుకు కనాలి? రాధ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది అసంతృప్తిగా. ఆమెకు నిరంజన్ గదిలో చూసిన ప్యాకెట్ జ్ఞాపకం వచ్చింది. ఆ ప్యాకెట్లో తన కోసం ఎంత ఖరీదైన డ్రెస్సు ఎదురు చూస్తుందో. రాధ మెదడులోకి బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. తన తెలివితేటలకి తానే చిరునవ్వు నవ్వుకుంది. ఆ క్షణంలో ఆమె గ్రహించలేకపోయింది అమ్మని నాన్నని మోసం చేసేవి ఐడియాలు తెలివితేటలు కావని. మర్నాడు కాలేజీకి వెళుతూ తల్లి దగ్గర డబ్బు తీసుకుంది. నేనొస్తూ బజార్లాగి బట్టలు కొనుక్కునొస్తాను. ఇంటికి రావడం ఆలస్యమైతే కంగారు పడకు. అలాగే, వీలైనంత త్వరగా వచ్చాయి. బట్టల సెలక్షన్ అంటే తొందరగా తినలేదు కాదుగా. ఖరీదైన బట్టలైతే చూసి చూడకుండా తీసేసుకున్నా బాగానే ఉంటాయి. చవక రకం బట్టలైతే 1కి 10 సార్లు చూసి మరీ తీసుకోవాలి. లేకపోతే కొట్టువాడు చీకు గుడ్డలు రంగులు పోయేవి అంటగడతారు. రాధ చెప్పిన విషయాలకి తెల్లబోయి ఉండిపోయింది సావిత్రి. నిజంగా ఆవిడికిన్ని ఆలోచనలు తెలియవు. తన రాధ ఎంత తెలివైంది. అవును, ఎంతైనా చదువుకుంటున్న పిల్ల మరి. ఆ క్షణంలో ఆవిడికి తెలీదు ఆ చదువుకుంటున్న పిల్ల ఎన్ని కష్టాలను తన మెడకు చుట్టుకోబోతోందో అమాయకంగా, ఎన్ని సమస్యల్లో చిక్కుకోబోతోందో తెలివి తక్కువగా. సాయంత్రం కాలేజీ నుంచి 2 పీరియడ్లు ముందుగానే బయలుదేరింది రాధ. తన ఫ్రెండ్కేమో బజార్లో పనుందని చెప్పింది. ఆమె తిన్నగా నిరంజన్ రూమ్ చేరుకుంది. తలుపు మూసుంటే మెల్లగా టక్టక్మంటూ తట్టింది. మరుక్షణం తలుపు తెరుచుకుంది. మీరా, సుస్వాగతం, చిరునవ్వుతో ఆహ్వానించాడు నిరంజన్. గదిలోకి అడుగు పెడుతూనే ఆశ్చర్యపోయింది రాధ. ఎంత చక్కగా అలంకరించబడిందని గది. విశాలమైన గదిలో సీలింగ్ నుంచి వేలాడుతున్న శాండ్లియర్, బెలూన్ల తోరణాలు, గదిలో సన్నని సువాసన, ఒక మూల టేబుల్ మీద కేక్, దాని పక్కనే కత్తి, కేక్ మీద కొవ్వొత్తులు, చిన్న వాల్యూమ్లో మ్యూజిక్, ఒక గోడ మీద దేనినో దాచుతూ తెర, మంచం మీద కొత్త దుప్పటి, సోఫాలు టీపై మెరుస్తున్నాయి. టీపై మీద ఏంటో ఉన్నాయి, ప్లేటు మూత వేసి. ఆ గది చిన్న సుందరమైన స్వర్గపు ముక్కలా ఉంది. ఆ అలంకరణకు రాధకు మతిపోయింది. షాంపూ బాత్ చేస్తారా? అప్పటికి తెలివొచ్చింది ఆమెకు. తన పొరపాటు. ఇతను తన పుట్టినరోజుకేవో చేస్తాడని తెలిసి తను తలంటు పోసుకోకుండా వచ్చింది. సిగ్గుపడుతూ తల ఉంచుకుంది. బాత్రూంలో హాట్ వాటరు, సోప్సు, షాంపూ, టవల్సు అన్నీ ఉన్నాయి. అక్కడే మీ కొత్త డ్రెస్ కూడా ఉంది. ప్లీజ్ మీరు వెళ్ళి 5 నిమిషాల్లో స్నానం చేసొస్తే మిగిలిన కార్యక్రమాలు ప్రారంభిద్దాం. ఎదురు చెప్పలేనట్లు నడిచిందామె. ఆ షవర్ కింద ఆ ఫారెన్ షాంపూతోనూ సోప్తోనూ స్నానం చేయడం జన్మలో మరిచిపోలేని అద్భుతానుభవం అనిపించింది. మిలమిలా మెరుస్తున్న గ్లేజ్డ్ టైల్స్ను చూస్తూ తల తుడుచుకుని ప్యాకెట్ ఓపెన్ చేసింది. పేటీకోట్ నుంచి కర్చీఫ్ వరకు అన్నీ ఉన్నాయి దానిలో. సరికొత్త ఫ్యాషన్లో కనీసం 400-500 చేసే డ్రెస్ ఎంతో అందంగా అద్భుతంగా ఉంది. దానిని చూస్తూనే వేసుకోకుండా ఉండలేకపోయింది. ఆమె ఆశ్చర్యానికి మేరలేకపోయింది. డ్రెస్ చేసుకుని అద్దంలో తనని తాను చూసుకునేసరికి తనకి ఇంత సరిగ్గా సరిపోయే డ్రెస్ ఎలా తేగలిగాడు నిరంజన్? తన కొలతలు ఇంత చక్కగా ఎలా తెలుసు అతనికి? ఆమె బయటకు నడిచింది. వెల్కమ్ మై డియర్ మెర్మైడ్. ఆమె చెయ్యి అందుకున్నాడతను. యు ఆర్ రియల్ బ్యూటీ, స్టన్నింగ్ బ్యూటీ, ఎక్సలెంట్ బ్యూటీ అభినందిస్తూ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్లాడు. చిన్న పాపలా ఎత్తుకుని తీసుకువెళ్ళి, నన్ను ఎత్తుకుంటారేం? మీరిప్పుడే పుట్టిన పాపాయి కదా. ఎన్నో గొంతుకులు కలిసి పాడుతున్న హ్యాపీ బర్త్డే టు యూ పాట, కేక్ మీద వెలుగుతున్న కొవ్వొత్తులు, గదిలో మరే కాంతి లేక ఆ కొవ్వొత్తులు మాత్రమే వెలుగుతూ చిత్రంగా ఉంది. కొవ్వొత్తులార్పి కేకు కట్ చేసి అతను అందించిన కేకు ముక్కని పెదవులతో అందుకొని అతనికి కేకు ముక్క అందించింది. మీరు ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలి. నా చిన్ని కానుక స్వీకరించండి. మీ సౌందర్య భక్తుడు సమర్పించే స్వల్ప కానుక అంటూ అందమైన ప్యాకెట్ అందించాడు. ఆమెకు మతి పోతోంది ఈ కానుకల పరంపర చూసి. పదండి, టిఫిన్ తీసుకుందాం. టీపై వద్దకు నడిపించాడు. ఆమె ఎన్నడూ ఎరుగని స్వీట్లు, హాట్లు, చివరగా ద్రాక్ష జ్యూసు. ఆమె శరీరంలోనూ మనసులోనూ ఒక విధమైన మత్తు ఆవరించినట్లుంది. మీకు ఆనందంగా ఉందా రాధా ఈ పుట్టినరోజు? ఓ, జీవితంలో మరిచిపోలేనంత గొప్పగా. థ్యాంక్ యూ. నేను నా ప్రయత్నాల్లో సఫలునయ్యానన్నమాట. అలా పొరుపు మీద కూర్చుని విశ్రాంతి తీసుకోరాదు, చాలా అలసిపోయారు. ఆమె చెయ్యందుకుని నడిపించాడు. రాధ మంచం మీద కూర్చుంది. అతను ఆమె పక్కనే ఆమెకు తగులుతూ, మీరెంత అందంగా ఉన్నారో తెలుసా? ఏమో, నాకెలా తెలుస్తుంది? అందామె కొంటిగా చూస్తూ.
మిమ్మల్ని చూస్తుంటే అంటూ హఠాత్తుగా ఆమెను రెండు చేతులతోటి గట్టిగా కౌగిలించుకుని పెదవుల్ని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ కౌగిలి, ఆ ముద్దు ఆమెలో చిన్న వణుకు కలిగిస్తున్నాయి. బట్టలు నలిగిపోతాయి, ప్లీజ్. అంతే, 2 నిమిషాల్లో. ఇప్పుడు బర్త్డే సూట్లో మీరు ఎంత అందంగా ఉన్నారో అంటూ ఆమెను ఎత్తుకుని అద్దం ముందుకు వెళ్లి నిలబడ్డాడు నిరంజన్. ఆమెకి తనని తను చూసుకోవాలని కుతూహలంగానూ ఉంది, మరో పక్క సిగ్గుగానూ ఉంది. కళ్ళు కొంచెం తెరచి చూసుకుంది తన నగ్న ప్రతిబింబాన్ని. మరుక్షణం ఆమె కళ్ళు పెద్దవి చేసి మరీ చూసుకుంది నిరంజన్ చేతుల్లోని తన నగ్న దేహాన్ని అద్దంలో. తను ఇంత అందమైందా తనకే తెలీదు. తామింట్లో నిలువుటద్దాలు లేవు. ఇలా ఆపాదమస్తకము సహజమైన శరీరాన్ని చూసుకునే అవకాశాలు లేవు. చూసుకున్నావా బేబీ? ఆమె మెడ మీద ముద్దు పెట్టుకున్నాడతను. ఆమె గిలిగింతలై కిలకిలా నవ్వింది. ఆమెను మంచం మీద పడుకోబెట్టాడు. ఆమె శరీరంలోని ప్రతి భాగాన్ని వర్ణిస్తూ ఆ భాగాన్ని స్పృశిస్తూ చుంబించసాగాడు. ఒకవైపు సౌందర్య వర్ణన, మరొక వైపు చెక్కిలిగింతలు పెట్టే స్పర్శ, మరొక వైపు చుంబనం. ఆ 16 ఏళ్ల అమ్మాయి పరవశించిపోతుంది. ఆమె మతి ఏనాడో ఆమెను వదిలిపోయింది. ఆమె వ్యవసరాలవుతోంది. ఆమె ఏం చేస్తోందో, ఆమెకేం జరుగుతోందో ఆమెకే తెలీదు. నరాలలో కొత్త సంగీతాలాపన, హృదయంలో వినూత్న సంగీత జరులు. శరీరం అతని చేతుల్లో వీణయ్యి నవగీతం ఆలపించడానికి ఆతృత పడుతోంది. ఆమెలో ఉద్రేకం, ఉద్వేగం, ఏదో జరగాలని ఆతృత, జరగదేమో అని భయం, అంతలోనే జరిగిపోతుందేమో అని భయం. కొత్త అనుభవం కోసం, అనుభూతి కోసం తాతహ. అతను తన గుండెల మీద చేయి వేసేసరికి, బొగ్గలు నిమిరేసరికి, పెదవులను ముద్దు పెట్టుకుంటుంటే, శరీరంలో అణువణువు తాకుతుంటే వికసించి వికసించని కోరకంలాంటి ఆ కోమలికి వికసింపజేయాలని పట్టలేనంత కోరిక. ఒక్కసారిగా బాధ కత్తితో చీల్చినట్టు. అబ్బా! ఒక్క క్షణం, అంతలోనే అమర సుఖం. జరిగిందేంటో తెలుసుకునేలోగానే జరగకూడని జరిగిపోయింది. ఆమెకి తనువు మనసు కూడా ఈ అనుభవంతో సరికొత్తగా అయిపోయినట్లు భావన. బాత్రూంకి వెళ్ళొస్తావా బేబీ? ఆమెకి లేవాలని లేదు, కానీ తప్పదు. అలాగే ఆ వివసత్వంలోనే ఉండిపోవాలనుకున్న ఆమె లేచి బాత్రూంకి వెళ్ళొచ్చింది. వస్తుంటే ఆమె దృష్టి టేబుల్ మీదున్న ఆ బొమ్మ మీద పడింది. దాన్నందుకుంది. అది బొమ్మ కాదు, కవరు. సినిమా కంపెనీ వాళ్ళు తమ పిక్చర్ని అడ్వర్టైజ్ చేసుకునేందుకు వాడుకునే కవరు. ఇది నిరంజన్కి ఎందుకొచ్చింది? ఆమె సందేహం గుర్తించినట్లు చిరునవ్వు నవ్వుతూ చెప్పాడు నిరంజన్. మా బ్రదర్ సినిమా ప్రొడ్యూసర్, బొంబాయిలో ఉంటాడు. సినిమా ప్రొడ్యూసర్ బ్రదర్ అయ్యుండి మీరిక్కడ ఎందుకుంటున్నారు? మొదటిది, నాకు సినిమా ఫీల్డ్ అంటే సదభిప్రాయం లేదు, సరదా లేదు. రెండవది, నా జీవితమేదో నేను జీవించుకోవడం నాకు ఇష్టం. మీ బ్రదరు మీరు క్లోజ్గానే ఉంటారా? ఎందుకొచ్చింది మీకు అనుమానం? ఊరికి అడిగాను. చాలా చనువుగా ఉంటాం. అయితే నన్ను హీరోయిన్ని చేయించగలరా మీ బ్రదర్కి చెప్పి? నవ్వుతూ అడిగింది రాధ తమాషాకి మళ్ళే. రాధా! కోపంగా చూశాడు నిరంజన్. చూస్తూ చూస్తూ ఆ రొంపిలో దిగుతావా? ఆ ఫీల్డ్లో డబ్బు తప్ప సుఖము శాంతి ఉండవు. అంత కోపం దేనికి? నేను ఊరికే సరదాగా అడిగాను, మాట వరసకి. నేను సినిమాల్లోకి పనికొస్తానంటారా? నువ్వు కాకపోతే మరెవరు పనికొస్తారు? నీలా సహజమైన అందంతో సౌష్టంగా సుందరంగా ఉండేవాళ్లే అరుదు. ఆ హీరోయిన్లలో ఎక్కువ మంది మేకప్ లేకుండా చూస్తే రాత్రి కలలోకొచ్చేంత వికృత రూపాలే. ఓహ్, అంత ముచ్చటగా ఉంటే ఒకటో రెండో సినిమాల్లో హీరోయిన్ వేషం వేద్దుగాన్లే. అన్నయ్యతో చెప్పి ఆ ఏర్పాటు చేయిస్తాను అవసరమైనప్పుడు. థ్యాంక్ యూ. అయినా నా ఆలోచనలు వేరు. నాకు నా శ్రీమతి సినిమాల్లో నటించడం ఇష్టం ఉండదు. రాధ సిగ్గుతో తల వంచుకుంది. ఆ మాటలు, పెళ్లి మాటలు ఆమెకు సిగ్గు తెప్పించాయి. నేనింక వెళతాను అంది అర్ధమనస్కంగా. ఆమెకు ఆ స్వర్గం వదిలి వెళ్లాలనిపించడం లేదు. నిరంజన్ని వదిలి ఉండాలనిపించడం లేదు. పునర్దర్శనమిప్పుడు? వీలైనంత తొందరగా. థ్యాంక్ యూ. ఆమె కొత్త బట్టల్ని జాగ్రత్తగా మడతపెట్టి ప్యాక్ చేసింది. తను వేసుకొచ్చిన బట్టలలో ఇంటికి బయలుదేరేందుకు సిద్ధమైంది. ఒక్క ముద్దు, కౌగిలి కోరాడతను. కాదనలేదామె. చిరునవ్వుతో అతని చేతుల్లో వాలిపోయింది. ఆనందంగా పెదవులందించింది. రాధ ఇల్లు చేరేసరికి పూర్తిగా చీకటి పడిపోయింది. ఎంతసేపు అయిందేం? అడగనే అడిగింది అమ్మ. షాపింగ్ అంటే మాటలతో పనా? ఏవి నీ కొత్త బట్టలు చూపించు. ఈ రాత్రివేళ ఏం చూస్తావు? రేపొద్దున చూద్దు గాని, రంగులు బాగా కనబడతాయి. అది నిజమేలే అంది సావిత్రి కొంచెం నిరుత్సాహపడి.
తన కొత్త చీర కాకపోయినా తన వాళ్ళు కొనుక్కున్న కొత్త బట్టలు చూడ్డానికి కూడా స్త్రీ తక్కువ సరదా పడదు. కాని ఈ చిన్న నిజం ఆడపిల్లయుండి రాధ గ్రహించలేకపోయింది. నిజానికి కొత్త బట్టలు చూపించడంలో కూడా ఆడవాళ్లు చాలా సంతోషం పొందుతారు. అయినా రాధ రేపొద్దున్న అనేసిందంటే అందుకు కారణం లేకపోలేదు. ఆమె మనసు బాగోలేదు. తెలిసి తెలియని ఆ క్షణాల్లో నిరంజన్కి శరీరం అర్పించింది. తన కన్యత్వం సమర్పించింది. తన సౌందర్యంతో విందు చేసింది. అప్పటికది ఎంతో సహజంగానూ అనివార్యంగానూ ఆహ్వానించదగిందిగానూ అనిపించింది. కాని తీరా అంతా జరిగిపోయాక తను చేసింది తప్పేమో అన్న భావన కలిసి పెరగసాగింది. అలా చేసి ఉండకూడదేమో అనిపించసాగింది. పశ్చాత్తాపం ఆమెను కలత పెడుతూ రాసాగింది. తను శీలం కోల్పోయిందా? ఇదేనేమో భారతీయ సంస్కృతి సాంప్రదాయం. తెలిసి కాని తెలియక కాని పోగొట్టుకున్న అమూల్య కన్యత్వం గురించి బాధపడ్డం, పెళ్లి కాకుండానే తన శరీరాన్ని అర్పించడం ఆమెకిప్పుడు అపరిమిత వేదన కలిగిస్తోంది. చేయకూడని తప్పు చేసినట్లు, చేతులారా జీవితం నాశనం చేసుకున్నట్లు, చాలా తొందరపడినట్లు ఆమె మనసులో బాధపడుతోంది. ఆమెకు దుఃఖం వచ్చేస్తోంది. కాని బయటకు ఏడవడానికి వీల్లేదు. ఎందుకు ఏడుస్తున్నావంటే ఏమని చెప్పుకోగలదు? నిజం తెలిస్తే అమ్మ నాన్న తనని నిలువునా నరికి పోగులు పెట్టరు. అందుచేత దొంగల తల్లికి ఏడవ భయమన్న సామెతను అక్షరాలా నిరూపిస్తూ తన దుఃఖాన్నంతటినీ గుండెల్లో దాచుకునేందుకు ప్రయత్నిస్తోంది. బయట పెట్టుకోలేని దుఃఖాన్ని మించిన బాధేముంటుంది? ఇంకెప్పుడూ నిరంజన్ రూముకి వెళ్లకూడదు. అతను రోడ్డు మీద కనబడినా చిరునవ్వు నవ్వకూడదు, పలకరించకూడదు. అతనెవరో తెలియనట్లే, తమ మధ్య ఏమీ జరగనట్లే ఉండాలి. జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందైనా జాగ్రత్త పడ్డం మంచిది. అలా నిర్ణయించుకున్నాక ఆమె మనసు కొంచెం కలత తీరింది. కాని ఆ నిర్ణయాల బలమెంతో అప్పటికామెకు తెలీదు. తీసుకునేటప్పుడు నిర్ణయాలు ఎంత బలంగా ఉంటాయో ఆచరించేటప్పుడు బలహీనమైపోతాయని తెలుసుకునేంత జ్ఞానమేది ఆమెకు, ఆమె వయసుకు. మర్నాడు కాలేజీలో లంచ్ టైంలో నలుగురు అమ్మాయిలు అభిమాన హీరోల గురించి చర్చించుకుంటున్నారు. చర్చ హోరాహోరీ సాగిపోతోంది. అయినా రాధ కలగజేసుకోలేదు. మౌనంగా ఎక్కడో ఆలోచిస్తున్నట్లు ఉండిపోయింది. అది గమనించిన ఫ్రెండ్ అడిగింది, ఏంటే అంత డల్గా ఉన్నావు? రాధా, ఏం లేదు అనేసింది. ఏదో ఉంటుంది, లవ్లో పడ్డావా? కృళ్ళిపడింది రాధ. లేదు లేదు, కొంచెం తలనొప్పి అంతే కంగారుగా చెప్పింది. తలనొప్పి అయితే మాత్రకి పోతుంది, ప్రేమ అయితే ఓ జీవితానికి కాని పోదు సుమా. జాగ్రత్త చెబుతున్నట్లంది ఆ ఫ్రెండు. నలుగురు గొల్లును నవ్వారు. క్లాసుకి టైం అయిపోవడంతో బతికిపోయింది రాధ, ఇంకేమీ జోకులు పడక్కర్లేకుండా. సాయంత్రం రిక్షాలో తలదించుకుని కూర్చుంది. అలా ఉన్నావేం అని అడిగిన నీరజకి ఏదో అస్పష్టమైన జవాబు చెప్పి తప్పించుకుంది. రాధ రోడ్డు వైపు చూడడం లేదు. ఎక్కడ నిరంజన్ కనబడతాడో అని. 2 రోజుల పాటు జాగ్రత్తగా తను గీసుకున్న పరిధిలోనే ఉండగలిగింది రాధ. కాని 3వ రోజు మళ్ళీ ఆ అనుభవం కోసం మనసు కోరుకోసాగింది. వద్దు వద్దని ఎంత నచ్చజెప్పబోయినా మనసు వినదే. ముఖ్యంగా సాయంత్రం రిక్షాలో వస్తున్నప్పుడు. నిరంజన్ ఎదురవనే అయ్యాడు, ముఖం మీద చిరునవ్వుతో. అతన్ని చూడకుండా ఉండలేకపోయింది. ఒకవైపు సిగ్గు, మరొక వైపు ఏదో ఆకర్షణ. అతనొక చిన్న ఉత్తరం అందించి వెళ్ళిపోయాడు. వణుకుతున్న చేతితో ఆ చీటీ అందుకుంది. పుస్తకంలో దాచింది. ఆమెకి ఎప్పుడా ఉత్తరం చదవాలా అని ఆత్రంగా ఉంది. ఆ ఉత్తరంలో ఏముందో? మామూలు ప్రేమలేకైనా, లేక ఏమైనా విశేషాలు దాచుకుందా? ఇంటికెళ్ళి పరిస్థితి అనుకూలించగానే ఉత్తరం తెరిచింది. మై డియర్ రాధా, నువ్వు కనిపించి 2-3 రోజులైంది. నాకైతే 2-3 యుగాలు. కోపమొచ్చిందా ఈ దీనుడి మీద? నిన్ను ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే ఈ ప్రియుడి మీద? దేనికి? నేనేం నేరం చేశానని? అలా అయితే వచ్చి తగిన శిక్ష వేయొచ్చుగా. అందుకైనా రావాలి నువ్వు. మనం ఊహించని ప్రమాదం ఎదురైంది. అది సుముఖంలో చెప్పగలిగిందే గాని ఉత్తరంలో రాయి తగింది కాదు. దాని గురించి తెలుసుకునేందుకు ఎంత త్వరగా వస్తావో మరి. రేపు సాయంత్రం నీ కోసం ఎదురు చూస్తుంటాను రూంలో. తప్పకుండా వస్తావు కదూ? సదా నీ ప్రేమలో, నీ నిరంజన్. రాధ ఆలోచనలో పడింది. ప్రమాదమేంటి? నిరంజన్ కొంచెమైనా వివరంగా రాస్తే బాగుండేది. రాధా, ఏంటమ్మా? ఒక సువార్త చెప్పు. నిన్ను చూసుకునేందుకు పెళ్లివారు రావచ్చు. తెల్లబోయింది రాధ. నాకప్పుడే పెళ్ళేంటమ్మా? ఇప్పటినుంచి ప్రయత్నిస్తే అప్పటికే కుదురుతుంది. ఆడపిల్ల పెళ్లి అనుకోగానే అయిపోతుందా? రాధకి ఏమనాలో తోచలేదు. వాళ్ళు నిన్ను చూసుకునేందుకు రావచ్చట, ఒప్పుకున్నారట. ఈ నెల 3వ కనుక వచ్చే నెలలో పెళ్లివారొస్తారేమో.
ఉత్సాహంగా అంది సావిత్రి. రాధ మౌనంగా ఉండిపోయింది. ఈ పెళ్లికొడుకు ఏదో ఆఫీసులో గుమస్తాగా చేస్తున్నాడట. 1500 జీతం అంట. మనిషి బాగుంటాడట. రాధ అతన్ని నిరంజన్తో సరిపోల్చి చూసింది. అవును, మొన్న అంత మంచి బట్టలు అంత చౌకగా ఎలా తెచ్చావే? అవి నిజంగా మంచివి, ఒరిజినల్లు కావు, డూప్లికేట్వి. డాబుగా కనబడతాయంతే, తేలిగ్గా చెప్పేసింది రాధ. ఎక్కువ కాలం మన్నావు. మర్నాడు సాయంత్రం కాలేజీ నుంచి వస్తూ నిరంజన్ రూముకు వెళ్ళింది రాధ. నిరంజన్ చిరునవ్వుతో వెల్కమ్ చెప్పాడు. ఆమె లోపలికి రాగానే వెనక తలుపు మూసుకుంది. ప్రమాదమేదో అన్నారు. ముందు స్థిమితంగా కూర్చోండి. చేతులు పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టాడు. బిస్కట్లు, కూల్ డ్రింకులు సిద్ధం చేశాడు. చిన్న చిన్న కథలు, జోక్సు చెబుతూ పలహారం చేయించాడు. ప్రమాదం అనగానే భయపడుతున్నావా? ఆమె బొగ్గలు నిమురుతూ లాలనగా అడిగాడు. రాధ ఏమీ అనలేదు. నేనుండగా నీకు ప్రమాదం రానిస్తానా? నా ప్రాణం అడ్డైను. అసలేం జరిగింది? అదే నాకు అర్థం కావడం లేదు అంటూ లేచి వీసీపీ ఆన్ చేశాడు. దానిలో చూడలేక సిగ్గుతో, ఒక విధమైన భయంతో కళ్ళు మూసేసుకుంది. ఛీ అనుకుంది మనసులో. అక్కడ తెర మీద నిరంజన్ రాధల ప్రణయకేళి నగ్నంగా ప్రదర్శించబడుతోంది. చాలు, ఆపేయండి ప్లీజ్. నిరంజన్ వీసీపీ కట్టేశాడు. బ్లూ ఫిల్మ్ అంటే ఇదే కదూ? అడిగింది రాధ కన్నీళ్లతో. ఎవరు తీశారిది? కోపంగా అడిగింది. ఒక నమ్మక ద్రోహి, స్నేహితుడి రూపంలో ఉంటూ వచ్చిన పరమ శత్రువు, మెల్లగా అన్నాడు నిరంజన్. ఆ నీచుడు నాకు తెలియకుండా ఇది తీసి నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. బ్లాక్మెయిలా? నివ్వెరపోయింది రాధ. అవును, వాడి దగ్గర దీని ప్రింట్ ఉంది. 10,000 ఇస్తే తప్ప ఇవ్వడట. 10,000? లేకపోతే ఇది నలుగురికి చూపించి నీ పరువు, నా పరువు, మన భవిష్యత్తు నాశనం చేస్తానని బెదిరిస్తున్నాడు. నో. కోపం పట్టలే కరిచింది. దీని నుంచి తప్పించుకునేందుకు, వాడికి బుద్ధి చెప్పేందుకు మార్గం లేకపోలేదు. ఏంటి? మనం పెళ్లి చేసుకోవడం. కానీ నేనింకా డిగ్రీ మొదటి సంవత్సరంలోనే ఉన్నాను. జీవితం డిగ్రీ కంటే ముఖ్యమైందన్న ఉద్దేశం. రాధా, 10,000 అతనికి ఇచ్చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ వాడు అంతటితో ఆగుతాడనుకోను. వాడెప్పుడు తన దగ్గర ఓ ప్రింట్ ఉంచుకుంటాడు, ఈ క్యాసెట్ది. డబ్బు కావలసి వచ్చినప్పుడల్లా అది చూపించి బెదిరిస్తుంటాడు. ఎన్నిసార్లనివ్వగలం? నిజమే. మరి ఈ చిక్కు నుంచి తప్పించుకునే ఉపాయం ఏమిటి? చెప్పానుగా, మనం వివాహం చేసుకున్నామనుకో, వాడిని చెప్పుతో కొట్టినట్లవుతుంది. ఇద్దరము కలిసి నీకు దిక్కున్న చోట చూపించుకో ఆ క్యాసెట్ అంటాం. పెళ్ళైపోతుంది. మనం భార్యాభర్తలం అవుతాం కనుక వాడి గురించి పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానికి మనకి అర్హత వస్తుంది. ఇప్పుడే రిపోర్ట్ ఇస్తే మీ ఇద్దరికి ఉన్న సంబంధం ఏమిటని అడుగుతారు పోలీసులు. మనం ఏం చెప్పగలం? పెళ్లి కాకుండా ఇలా శారీరక సంబంధం కలిగి ఉన్నందుకు పోలీసులు మన మీద నేరం మోపుతారు. నిజమే అనిపించింది రాధకి. కానీ ఏంటి, మనం పెళ్ళెలా చేసుకోగలం? ఏం, నా వయసు 16 కదా. 18 నిండితే తప్ప నేను మేజర్ని కానుగా. అంతవరకు నాకు వైవాహిక స్వాతంత్రం లేదుగా. నిజమే. అందుకు ఒక ఉపాయం లేకపోలేదు రాదా. నేను ఎంత సంపాదిస్తున్నా, కట్నం తీసుకోనన్నా మీ వాళ్ళు నిన్ను నాకిచ్చి వివాహం చేస్తారని అనుకోను. ఎందుకంటే మన కులాలు వేరు. అందామే బాధగా, మనసులో కులాల్ని మతాల్ని తిట్టుకుంటూ. మీ వాళ్ళు అనుమతించరు సరికదా, సాధ్యమైనని ఆటంకాలు కల్పిస్తారు మన ప్రేమ వివాహానికి. అందుచేత వాళ్ళకి తెలియకుండా చేసుకోవడం కంటే గత్యంతరం లేదు. అవును, మా అన్నయ్య బొంబాయిలో ఉన్నాడని చెప్పానుగా. చాలా ఆదర్శ భావాలు కలవాడు. ప్రేమికులంటే వాడికి ముచ్చట. మన వివాహం ఆనందంగా జరుపుతాడు. సినీ ప్రముఖులు, అమితాబ్ బచ్చన్, శ్రీదేవి లాంటి వాళ్ళందరూ మన వివాహానికి హాజరై మనని ఆశీర్వదిస్తారు. రాధ కళ్ళు మెరిశాయి. తన పెళ్లికి అమితాబ్, శ్రీదేవిలు. నాకు ఉద్యోగం దొరకపోదు, ఆ సంపాదన చాలదు మనం సుఖంగా బతకాలనుకుంటే. అన్నయ్య నీకు 2-3 సినిమాలలో హీరోయిన్ రోల్స్ ఏర్పాటు చేస్తాడు. ఎంత అధమాదంగా చూసుకున్నా 15 లక్షలు. నిజానికి నీ అందానికి అంతకంటే ఎక్కువిచ్చే బుక్ చేసుకుంటారు నిర్మాతలు. రాధ గాలిలో తేలిపోతోంది. తను సినిమా హీరోయిన్. పిక్చర్కి 5 లక్షల చొప్పున 15 లక్షలు. మనం విలాసంగా బతకాలంటే అలా బతకచ్చు. దేనికైనా ముందుగా మనం చేయాల్సింది ఒకటుంది. ఏంటి? బొంబాయి వెళ్ళిపోవడం, ఈ ఊరికి దూరంగా. తన మనసులో మాట బయట పెట్టాడు నిరంజన్. బొంబాయా? భయపడినట్లు చూసింది. ఎందుకంత భయం బొంబాయి అంటే? నేనుండను నీ పక్కన. ఆమె ఏమీ అనలేదు. అప్పటికే అతను ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. మెల్లగా ఆమె శరీరాన్ని ఆక్రమించుకోసాగాడు. ఆమె బుగ్గల మీద ముద్దులు పెట్టుకోసాగాడు. ఆమె ప్రతిఘటించలేదు.
అతను ఆమెను బిగిగా కౌగిలించుకుని మెల్లమెల్లగా నగ్నం చేయసాగాడు. అతని స్పర్శ అసలే ఆలోచనలతో ఏ లోకాలలోనూ ఉన్న రాధను మరింత వివసను చేసి వదులుతోంది. ఆమె తనకు తెలియకుండానే అతని సమ్మోహనపూరితమైన స్పర్శకి, సున్నితమైన ముద్దులకి కరిగిపోతోంది. ఆ ముద్దుల తీయదనం, ఆ కౌగిలి కమ్మదనం, ఆ స్పర్శలోని సౌఖ్యం ఆమెను ఏవో లోకాల్లో తేలి అడిస్తోంది. రాధ ఇంటికి బయలుదేరేసరికి చీకటి పడబోతోంది. ఆమె మనసు కూడా ఎందుకో చీకటి చీకటిగా ఉంది. తను తొందరపడిందా? తప్పు చేసిందా? లేకపోతే ఇలాంటి పరిణామాలు ఎందుకు ఎదురవుతాయి? ఇప్పుడు తనకి గత్యంతరం ఏమిటి? అచ్చంగా సినిమాలోల్లా, నవలల్లో బ్లాక్మెయిల్లో చిక్కుకుంది. ఎవడో దురుతుడు తనకి నిరంజన్కి బ్లూ ఫిల్మ్ క్యాసెట్ తీయడం, అది చూసి బెదిరించడం, అతన్ని తప్పించుకుని బొంబాయి పారిపోవలసి రావడం, ఏంటిదంతా? అయ్యో, అమ్మని నాన్నని వదిలి వెళ్ళిపోవాలా? వాళ్ళకి తెలియకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. జీవితంలో మళ్ళీ వాళ్ళ ముఖం చూడడం అవుతుందో అవదో? ఉహుం. వాళ్ళ సాంప్రదాయాలు తనకి తెలుసు. కులాంతర వివాహం చేసుకున్న తన ముఖం జన్మలో చూడరు. రాధకి ఏడుపు వస్తోంది. తానేదో భయంకరమైన ఉచ్చులో బీసుకుంటున్నట్లు, భయంతో ఊపిరి ఆడినట్లు. అమ్మ, నాన్న, పుట్టిన ఊరు, స్నేహితురాళ్ళు అందరినీ శాశ్వతంగా వదిలి దూరంగా ఎక్కడో ఉన్న బొంబాయికి, ఎరిగిన వారెవరూ ఉండని బొంబాయికి శిక్షలాగా. అవును, శిక్ష. తను చేసిన నేరానికి తగిన శిక్షే. బాత్రూంలో వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది రాధ. తను పద్మవ్యూహంలో చిక్కుకుంది. ఊబిలో పడింది. కిందకి జారడమే తప్ప ఈ పరిస్థితుల పోకుడు రాళ్ల మీద నుంచి పైకి రావడం అసాధ్యం. వాడి ధ్యేయం నేను కాదు రాధా, నువ్వు. ఆ దుర్మార్గుడు నీ జీవితంతో ఆటలాడదలుచుకున్నాడు. నిరంజన్ మాటలు మెదిలాయి మెదడులో. ఆ క్యాసెట్లో, అసహ్యకరమైన ఆ క్యాసెట్లో, ఆ శృంగార భంగిమలలో తన ముఖం అతి స్పష్టంగా ఉంది. తను కాదన్నా ఎవరూ నమ్మరు. ఒకవేళ తను నిరంజన్ని కాక మరెవరిని పెళ్లి చేసుకోబోయినా ఆ దుష్టుడు పెళ్లి కొడుకు దగ్గరకొచ్చి ఈ క్యాసెట్ చూపిస్తాడేమో. దాంతో పెళ్లి చూపులకొచ్చినవాడు తన ముఖాన్ని చీ అనేసి వెళ్ళిపోతాడు. ఆ దుర్మార్గుడు తనని వదలడు. తన జీవితానికి నిష్కృతి లేదు. ఎందుకిలా జరిగింది? తను చేసిన తప్పేమిటి? వేసిన తప్పటడుగెక్కడా? ఆశలు, కలలు, కోరికలు, సౌందర్య గర్వం అవేనా? తనకి తెలీదు. తాహతకు మించిన ఆ ఖరీదైన కోరికలు తన సామాన్యపు బతుకుని ఇంత కసిగా కాటు వేస్తాయని, ఖరీదైన గాజులు తన చేతులను పాముల్లా చుట్టుకుంటాయని, ఖరీదైన బట్టలు తన ఒంటి మీద కొండచిలులవుతాయని, ఖరీదైన కోరికలు తన బతుకుని కసితో కాటు వేస్తాయని తనకప్పుడు నిజంగా తెలీదు. అందుకే మోసపోయింది. జీవితం నాశనం చేసుకుంది. ఉన్న ఊరికి, కన్న వారికి శాశ్వతంగా దూరం కావలసిన పరిస్థితి తెచ్చుకుంది చేజేతులా. హద్దుల్లో బతికితే, ఆశలని అదుపులో పెట్టుకునుంటే, కళ్ళాల్లేని గుర్రాల వంటి కోరికల వెంట గుడ్డిగా పరిగెత్తి ఉండకపోతే, ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం? అంతా చేజారిపోయాక రాధ వెక్కి వెక్కి ఏడుస్తోంది. నిరంజన్ పగలబడి పగలబడి నవ్వుతున్నాడు. విజేతలా నవ్వుతున్నాడు. పెట్టని వలలో వేసుకున్న విజయ గర్వంతో విరగబడి నవ్వుతున్నాడు. తనకి అమ్మాయిల మనస్తత్వం బాగా తెలుసు. తన వ్యాపారానికి అవసరమైన మేర కంటే ఎక్కువే తెలుసు. అందుకే చూసిన నెల దాటకుండా రాధని వలలో వేసుకున్నాడు. అందుకు కారణం రాధ టీన్స్ లో ఉండడం. టీన్స్ లో ఉండే అమ్మాయి ఆమె కాస్త అందమైందైతే చాలు, తన పని సులభమవుతుంది. సౌందర్య ప్రశంస, తీయని మాటలు, కమ్మని కలలు రేపడం, సినిమాల్లో ఛాన్సు, ఈ ఆయుధాలతో టీనేజ్ గర్ల్ని అతి సులభంగా బుట్టలో వేయొచ్చు. ఆ అమ్మాయి బేదదో, మధ్యతరగతిదో అయితే పని మరీ సులువవుతుంది. కొంచెం ఖరీదైన కానుకలు, కార్పెట్ల మీద నడిపిస్తానని, కార్లలో తిప్పుతానని ఆశలు రేకెత్తించడం, బస్ పడిపోతుంది ఆ అమ్మాయి. అందులోనూ తను తక్కువ అందగాడు కాదు, తక్కువ తీయగా మాట్లాడు. ఆ అమ్మాయి 19 దాటిందో ప్రపంచం గురించి తెలిసేసుకుంటుంది. వాస్తవం గ్రహించేస్తుంది. మాటలకి, ఆశలకి, కలలకి లోబడదు. అందుకే తను అటువంటి వాళ్ల జోలికి పోడు. 20 వచ్చిన అమ్మాయి మెడలో పుస్తి కడితే తప్ప ఒంటి మీద చెయ్యి వేయనివ్వదు. టీన్స్ లో ఉన్న అమ్మాయి అలా కాదు. ఒక వంక అమాయకత్వం, మరొక వైపు అదేంటో, ఎలా ఉంటుందో అని అనుభవం పట్ల కుతూహలము, ఆరాటము. మగవాడు, మనసుకి నచ్చిన మగవాడు చెయ్యి వేయగానే కరిగిపోతుంది. ముద్దు పెట్టుకోగానే ముసిముసి నవ్వులు నవ్వుతుంది. కౌగిలించుకోగానే కలిసొచ్చేస్తుంది. అందుకే తను తన వ్యాపారం టీనేజ్ గర్ల్స్ తోనే చేస్తాడు. వీళ్లతో అయితే లాభం కూడా ఎక్కువ, శ్రమ తక్కువ, ఫలం ఎక్కువ. వ్యాపారం తంది. ఆ పైన కన్యలతో సుఖించొచ్చు. సార్, కమాన్ లాల్, ఊరు చూసొచ్చావా? నా ప్రోగ్రాం ఏంటో చెబితే. ఫ్లైట్ ఎన్ని గంటలకి? 2:30.
టికెట్స్ తీసుకున్నావుగా? 2 తీసుకున్నాను సార్. గుడ్. నువ్విక్కడే ఉండు. ఆ అమ్మాయి కొంచెం సేపట్లో వచ్చేస్తుంది. రాగానే ఆమెను కొంచెం దూరం నడిపించి తీసుకెళ్లి అక్కడ రిక్షా ఎక్కించి టాక్సీ స్టాండ్కి వెళ్ళు. టాక్సీలో ఎయిర్డ్రోమ్కి వెళ్ళిపోండి. బొంబాయిలో దిగ్గానే సేటు ఎయిర్పోర్ట్కి వస్తారు సార్. ఇక్కడ ఫ్లైట్ వదలగానే నేను సేటుతో మాట్లాడతాను. సేటుకి చెప్పు వెంటనే సెటిల్ చేయమని. అలాగే సార్. నువ్వు ఆ పక్క రూంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండు. లాల్ వెళ్ళిపోయాడు పక్క గదిలోకి. మరో 10 నిమిషాలకి రాదొచ్చింది. సుస్వాగతం. అర్జెంటుగా రమ్మన్నారట. అవును అంటూ ఆమెను కౌగిల్లోకి తీసుకుని, నువ్వు మరో గంటలో బొంబాయి బయలుదేరబోతున్నావు అన్నాడు నిరంజన్. హా? 1 గంటలోనా? అవును. ఉదయం నేను అన్నయ్యతో మన విషయమంతా వివరంగా మాట్లాడాను. చివరికి బ్లాక్ మెయిలింగ్తో సహా. అంతా విని ఇంకక్కడ 1 రోజు కూడా ఉండడం క్షేమం కాదని వెంటనే వచ్చేయమని చెప్పాడు. మన వివాహం వారం రోజుల్లోపే తను జరిపిస్తానన్నాడు. 1-2 పిక్చర్లలో సెకండ్ హీరోయిన్ ప్లేసు ఖాళీగా ఉందట. కావాలంటే ఆలోచిద్దామన్నాడు. నేను బట్టలైనా తెచ్చుకోలేదే. ఆ సూట్ కేసు చూడు నవ్వాడు నిరంజన్. దాని నిండా తనకి కొత్త బట్టలు. ఆశ్చర్యపోయింది రాధ. మీరు సామాను సర్దుకోలేదేం? రాధా, నువ్వు కొంచెం ప్రశాంతంగా నేనెందుకు చెబుతున్నానో ఆలోచించి వింటూ చెప్పండి. నీ క్షేమం దృష్ట్యా మనిద్దరము ఒక్కసారి వెళ్లడం మంచిది కాదు. ఇక్కడ నువ్వు నాతో లేచిపోయావంటారు. నీకు నీ కుటుంబానికి అది చెడ్డ పేరు. అయితే ముందు నువ్వు వెళతావు, తర్వాత నేనొస్తాను. నువ్వు అన్నయ్య వదినల దగ్గర ఉంటావు నేనొచ్చే వరకు. మీరు లేకుండా నేను వెళ్ళను. ప్లీజ్ రాధా, అర్థం చేసుకో. నేను చెబుతోంది నీ గురించే, మన ఇద్దరి క్షేమము ఆలోచించే. ఆమెను లాలనగా ముద్దు పెట్టుకున్నాడు. నేను ఒంటరిగా వెళ్లాలా? అన్నయ్య నాకు తనకు స్నేహితుడైన లాల్ని పంపాడు. నువ్వు లాల్తో వెళ్ళి అన్నయ్య దగ్గర ఉంటావు. వారంలోగానే నేనొచ్చేసి నిన్ను కలుసుకుంటాను. అప్పుడు మిగిలిన విషయాల గురించి ఆలోచించుకుందాం. ఒంటరిగా వెళ్లడం నాకెందుకో మనస్కరించడం లేదు. ఒంటరిగా ఎందుకు వెళతావు? లాల్ ఉంటాడు. ఎంత మంచివాడో తెలుసా? ఇద్దరము ఒక్కసారి వెళ్ళిపోతే లేచిపోయారంటారు. అది ముఖ్యంగా ఆడపిల్లవైన నీ జీవితం మీద తక్కువ మచ్చ కాదు. అందుకు నా బాధ అంటూ మెల్లగా ఆమెను కౌగుల్లోకి తీసుకున్నాడు. మళ్లీ వారం వరకు నాకీ సుఖం దొరకదు. నువ్వు కనిపించవు. ఎలా బతకాలో ఏమీ తోచదు అంటూ రాధని మంచం మీదకి లాగాడు. 1:30 రాధ బలవంతంగా తయారైంది. ముఖం కనిపించకుండా ముస్లిం డ్రెస్ వేసుకుంది. నిరంజన్ ఆజ్ఞ ప్రకారం. నిరంజన్ లాలిని రాధకి పరిచయం చేశాడు. చాలా జాగ్రత్తగా తీసుకెళ్లి అన్నయ్యకి అప్పచెప్పాలి. నేను వారంలోగానే వచ్చేస్తానని అన్నయ్యకి చెప్పు అన్నాడు. అలాగే అన్నాడు లాల్. నువ్వీమె సూట్ కేసు కూడా నీ రిక్షాలో తీసుకుని వెళ్ళు. టాక్సీ స్టాండ్లో ఉండు. రాధ మరో రిక్షాలో వస్తుంది. అతను వెళ్లిన 5 నిమిషాలకు అయిష్టంగానే బయలుదేరింది రాధ. ఈ ప్రయాణం ఆమెకంతా అయోమయంగా ఉంది. కాని అడుగు వెనక్కి వేయడానికి లేదని కూడా ఆమెకు తెలిసిపోయినట్లుంది. బలి పశువులా తయారైంది. రిక్షా కదలబోతుంటే టాటా చెప్పాడు నిరంజన్. పరదాలలోని చిన్న కన్నాల్లోంచి చూస్తున్న రాధకి కళ్ల వెంట నీళ్లొచ్చాయి. ఆ కన్నీళ్లలో అనేక అర్థాలు. అంతకు మించిన ఆవేదన, పశ్చాత్తాపం. కాని ఆ కళ్ళు ఎవరికంటా పడనట్లే ఆమె ఆవేదన, పశ్చాత్తాపాలు కూడా ఎవరి హృదయాన్ని తాకవేమో. రిక్షా కదిలి కనుమరుగైంది. నిరంజన్ నవ్వుకున్నాడు. సుమారు 50,000. బొంబాయిలో సేటు రాధలాంటి 16 ఏళ్ల అమ్మాయిని నిశ్చయంగా అరబ్బు షేకులకే అమ్ముతాడు. కోవా బిళ్లలాంటి రాధ కనీసం 2 లక్షలు పలుకుతుంది షేకుల మార్కెట్లో. రాధ అధ్యాయం ముగిసినట్లే. ఇక కొత్త పిట్టని వల్లో వేయడానికి వల విసరాలి. ఎటువంటి పిట్ట? సులభంగా పడేది, మంచి ధర పలికేది, మధ్యతరగతి అమ్మాయి అయితేనే మంచిది. కలలకి, తీయని మాటలకి సులభంగా పడుతుంది. టీన్స్లో ఉన్న అమ్మాయి అయితేనే సుఖం. లోకజ్ఞానం అట్టే ఉండక కొంచెం సౌందర్య ప్రశంస, ప్రేమ లేఖలు, కమ్మని కబుర్లు, కాసిన్ని కానుకలు. ప్రేమ కట్నం లేని పెళ్ళాసలకు తనని తాను అర్పించేసుకుంటుంది. ఓసారి శారీరకంగా అర్పించుకున్న కన్యత్వం కోల్పోయిన అమ్మాయి మీద మగవాడికి అతి సులభంగా అధికారం వచ్చేస్తుంది. నిరంజన్ ప్రణాళికలు వేస్తున్నాడు తదుపరి వ్యాపారం కోసం. ఇప్పుడు అతని మనసులో రాధ లేదు. 50,000 ఇప్పుడు సేట్ నుంచి వస్తాయా అన్న ఆలోచనలే ఉన్నాయి. గడియారం లయబద్ధంగా గంట కొట్టింది. అతను గోడవైపు చూశాడు. 2:30. విమానంలోని రాధ గాల్లోకి పైపైకి ఎగురుతున్నారు. కొన్ని గంటలు గాలిలో తేలిపోతారు. కాని ఆ ఆకాశయానం ఎంతసేపు? తర్వాత విమానము, దాంతోపాటు రాధ నేల మీదకి దిగక తప్పదు. దిగాక రాధకి ఎటువంటి జీవితం ఎదురు కాబోతుంది?
నిజానికి రాధ ఎటువంటి బతుకు బతుకుతుందో పాఠకులు సులభంగా ఊహించగలరు. ఈ వ్యవస్థలో పదం తప్పిన 16 ఏళ్ల అమ్మాయి బతుకు ఎలా ముగుస్తుందో పాఠకులకు తెలుసు. మానభంగం, దాని వెనక హత్య, మానిని విక్రయం ఇన్ని విధాలుగా పీడించబడుతూ దారుణంగా దోచుకోబడుతోన్న స్త్రీకి ఒంటరిగా గడప దాటి బయటకు అడుగు పెడితే గడ్డు బతుకు ఎదురవుతుంది. ఆ స్త్రీ అన్నెం పుణ్యం ఎరగని 16 ఏళ్ల పాప అయితే, ఆమె అందమైంది కూడా అయితే మరీ అన్యాయము, దారుణం అయిపోతుంది. నిరంజన్కి బొంబాయిలో అన్నయ్య లేడు, తమ్ముడు లేడు, సేటు మాత్రం ఉన్నాడు. అతను ఆడవాళ్లమ్మి డబ్బు చేసుకుంటూ కొంత భాగం నిరంజన్కిస్తుంటాడు. తిలా పాపం తలా పిడికిడు అన్నట్లు. లాల్ రాధని సేటుకు అప్పగించాడు. ఎయిర్పోర్ట్లో దిగ్గానే సేట్ ఆమెను అందంగానూ కన్యలా కనిపిస్తోంది కనుక ముచ్చటపడి ఓ షేక్కి 3 లక్షలకు అమ్మేశాడు. అతను ఆమెను తనతో తీసుకుపోయాడు తన దేశానికి. తర్వాత రాధ గతేమైందో తెలీదు. అమ్మాయి కనబడపోయేసరికి ఆ అమ్మాయిని ఎక్కడికో పంపామని అబద్ధమాడారు అడిగిన వారితో. వాళ్ళ మనసుకు మాత్రం తెలుసు రాధ ఇల్లు విడిచిపోయిందని. అయితే వాళ్ళకి అర్థం కాందల్లా ఒకటే, రాధ ఎందుకలా వెళ్ళిపోవలసొచ్చింది? తాము ఏం లోపం చేశారు? రాధకి చదువు చెప్పిస్తున్నారు, మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామని కట్నం, పెళ్లి ఖర్చులకి డబ్బు కూడబెడుతున్నారు. ఇంతకంటే ఏ తండ్రి మాత్రం అమ్మాయికి ఏం చేస్తాడు, ఏం చేయగలడు? చలమయ్యకు అర్థం కావడం లేదు. కాదు కూడా. ఎందుకంటే అతను మధ్యతరగతి ఇంటి తండ్రి. రోజురోజుకి పెరిగిపోతున్న ధరలతో నెలకొకసారి మాట దేవుడెరుగు, 6 నెలకొకసారి కూడా పెరగని జీతంతో పై సంపాదన లేకుండా సంసారాన్ని నెట్టుకొస్తూ తన మీద ఆధారపడిన వాళ్ళకి 2 పూట్ల కడుపు నిండా తిండి పెట్టగలగడం అనే ఫీట్ని సక్రమంగా నిర్వహించగలిగితేనే సంతోషపడిపోయే సామాన్యుడతను. నేటి ఆడపిల్లల కోరికలైనా రోజుకో నవల, వారానికో సినిమా, నెలకో కొత్త డ్రెస్సు, 6 నెలలకో నగ, టీవీ వగేరాలు ఆయన ఊహల్లో కూడా రావు. ఆడపిల్ల 2 పూట్ల తిండి, కాలేజీ చదువులతో తృప్తి పడదు. తనకంటే ఖరీదైన అమ్మాయిల జీవన విధానంతో తన జీవిత విధానాన్ని పోల్చుకుని అసంతృప్తి చెందుతూ తన నికృష్ట జీవితం నుంచి బయటపడాలని కేవలం కోరుకుంటూ ఊరుకోవడం కాక అవకాశం వస్తే ప్రయత్నాలు చేస్తుంది. సావిత్రి దుఃఖానికి, విచారానికి అవధులు లేవు. ఆమెకి అమ్మాయి అంటే ఎక్కడలేని ప్రేమ. రేపు పెళ్ళయ్యాక చేతిలో పని పాట ఉంటే రాధ సుఖపడుతుందన్న ఉద్దేశంతో ఆమెకు పనులు నెరపబోయింది. కాని ఇంట్లో పనులు ఎక్కువయ్యాయని కాదు, తను చేసుకోలేక కాదు. రాధ బాగుకోరి తను చెప్పిన అస్తమానం అద్దం ముందేసుకుని కూర్చోకు, గేటు దగ్గర నిలబడకు, మగపిల్లలతో మాట్లాడకు, ఇలాంటి మాటలకు రాధకెందుకు కోపం రావాలి? ఇల్లు వదిలి వెళ్ళిపోయేంత. తనేమీ ఆమె మీద పగతో చెప్పలేదే అవన్నీ. ఇల్లు రాధకెందుకంత నరకమైంది? కనిపెంచిన అమ్మా నాన్న కాలకొట్ట విషమెందుకు అయిపోయారు? అవి ఆమెకు జవాబుల్లేని ప్రశ్నలు. నిజానికి అటు చలమయ్య ప్రశ్నలకి, ఇటు సావిత్రి సందేహాలకి జవాబుంది. ఒకటే జవాబు అన్నింటికి. అది జనరేషన్ గ్యాప్, తరాల అంతరం. కాలం మారిపోతోంది. నాగరికత విపరీతమైన వేగంతో మంచి చెడులకు అతీతంగా మనుషుల్ని భ్రమపూరితులను చేసి వదులుతూ అభివృద్ధి చెందుతోంది. ఈ పెరిగిపోతోన్న, మితిమీరుతున్న నాగరికతలో తక్కువ ఆకర్షణలు లేవు. పేదరికము, మధ్యతరగతి అసహించుకోదగినవి. ఎలాగో ఒకలాగా ధనిక వర్గంలో చేరిపో, లేకపోతే నీకు ముక్తి, మోక్షము మాట అటుంచి సుఖము, హాయి ఉండవు అంటోంది నాగరికత. మనిషికుండే మిగతా విలువల్ని మరుగుపరుస్తూ, డబ్బే జీవిత పరమార్థమని బోధిస్తూ నేటి సామాన్య మానవుడి జీవిత ధ్యేయం ఇదే అయిపోయింది. అవి వెలుగు నీడలే అయినా, అవాస్తవాలే అయినా తమలాగా జీవించమనే రంగురంగుల సినిమాలు, నిత్యము సినిమాల్లోనూ వినోదాల్లోనూ తేలియాడమని చెప్పే టీవీలు, మా పేజీ తెరువు, నిన్ను కలల్లోకి ఎగరవేస్తాం, నిన్ను మా హీరోయిన్ని చేస్తాం, జీవితం అంటే మా హీరోయిన్లది అంటూ ఇంద్రధనుస్సు లాంటి పాత్రలతో, అందమైన అట్టలతో ఊరించే నవలలు. రోడ్డు మీద అడుగు పెడితే చాలు దృష్టిని ఆకట్టుకునే ఖరీదైన బట్టల షాపులు, చెప్పుల షాపులు, మనసుని మభ్యపెట్టే వేగంతో కూడిన మైకు పాటలు, మెత్తగా జారిపోయే అందమైన కారులు, ఫ్యాషన్లు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వ్యానిటీ. దీని ప్రలోభంలో పడకుండా మిగలడం మహామహులకే అసాధ్యం. విరిసి విరియని పువ్వులాంటి తెలిసి తెలియని 16 ఏళ్ల పాప ఈ ప్రలోభాలను తట్టుకుని ఎలా నిగ్రహించుకోగలదు? ఆశలు, కలలు, అంతస్తు దాటితే దురాశలు, అసాధ్యాలు ఈ జీవితాన్ని సుడిగుండాల్లోకి లాగుతాయి. అందుకే సమాజంలో రోజు రోజుకి పెరిగిపోతున్న రాధలు,
పతనమైపోతున్న 16 ఏళ్ల పాపలు. ఇంతటితో 16 ఏళ్ల పాప అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.